Welcome back everyone to another episode of the Chill Avdam podcast. My name is Nikhil and this is my co-host అనిరుద్. ఈరోజు మనము ఈరోజు ఓటీటీలో నెట్ఫ్లిక్స్లో లియో రిలీజ్ అయింది. దాని గురించి మెయిన్ టాపిక్. కానీ ఫస్ట్ ఈరోజు వచ్చిన ట్రైలర్స్, ప్రమోషన్స్ దాని గురించి మాట్లాడదాం. ఫస్ట్ అయితే యానిమల్ ట్రైలర్ స్టార్ట్ చేయి. ఎలా ఉంది? అదే ఫస్ట్ యానిమల్ ట్రైలర్ గురించి మాట్లాడదాం. దాని తర్వాత హాయ్ నాన్న ట్రైలర్ వచ్చింది జస్ట్ 1 hour బ్యాక్. దాని తర్వాత డంకీ డ్రాప్ టు లుట్ పుట్ గా అని సాంగ్ వచ్చింది. అదా సాంగ్ పేరు. ఓకే, బాగుంది సాంగ్, కానీ నేను పేరు చూడలేదు. దాని తర్వాత లియో గురించి మెయిన్. ఓకే, ఫస్ట్ యానిమల్ థాట్స్. నాకు రష్మిక తప్ప రష్మిక డైలాగ్ అర్థం నాకు రష్మిక డైలాగ్ అర్థం కాలేదు. అది తప్ప మొత్తం బాగుంది ట్రైలర్. ఏదో డాడ్ అని అంటది అంతే, అదొక్కటే అర్థమైంది నాకు. నేను హిందీలో చూసా సబ్ టైటిల్స్ లేకుండా. ఎవడన్నా హిందీలోనే చూస్తారు బ్రో, మా వాళ్ళు ఎవ్వరు హిందీలో చూడరు. తెలుగులో మార్వెల్ సినిమాలు తెలుగులో చూసి. ఏంటి మీ ఫ్రెండ్స్ అందరూ, నువ్వు ఫ్రెండ్స్తో ఇప్పుడు తెలుగులో వెళ్తావు యానిమల్కి? ఆహా, హిందీలోనే వెళ్తావు కదా. నేను చెప్పేది వ్యూవర్స్ కొంతమంది ఉంటారు తెలుగు బ్యాచ్, పాపం. మనం తెలుగులో మాట్లాడుతున్నామంటే తెలుగు వాళ్ళే చూడడానికి కదా. అదే హిందీ రాని వాళ్ళు తెలుగులోనే చూస్తారు. తెలుగు ట్రైలర్ కూడా బాగానే వచ్చి ఉంటాయి వ్యూస్. తెలుగు ట్రైలర్ వచ్చింది అసలు? వచ్చింది కానీ నేను చూడలేదు, హిందీయే చూసా. నేను హిందీలోనే చూస్తాను సినిమా కూడా. కానీ రష్మిక డైలాగ్ అయితే నాకు ఏం అర్థం కాల. 2-3 డైలాగ్ తెలుగులో ఉన్న హిందీలో అదే ఉంటుంది, ఎవరికి అర్థమై ఉండదు. ఇంగ్లీష్ డైలాగ్ కదా. యువర్ డాడ్ షుడ్ హావ్ డైడ్ ఏదో అంటది అంతే. ఏమో, దాన్ని చాలా ట్రోల్ చేశారు మన వాళ్ళు. అది లాస్ట్లో మెషిన్ గన్ ఉంటుంది కదా, అది నచ్చిందా నీకు? ఏమో, చాలా ముందు చూసేసాను, నాకు టెంప్లెట్లో అనిపించింది. ఖైదీ చూసాం, కేజీఎఫ్లో చూసాం. కేజీఎఫ్ కానీ ఇది కొత్త మెషిన్ గన్ టైప్ ఉంది, సింగిల్. ఇది పెద్దగా ఉంది మెషిన్ గన్. వీళ్ళు ఏమంటున్నారంటే ఒక బ్రేక్ డౌన్ చూసారా, దాంట్లో ఏమన్నారంటే దిస్ మెషిన్ గన్ ఇస్ బేస్డ్ ఆన్ అ బైక్ అన్నాడు. వాడికి మోటార్ సైకిల్ సిస్టమ్ సినిమాలో. ఓకే, వాడు గోడ మీద మైకిల్ జాక్సన్ పోస్టర్లు ఉంటాయి కదా, చూసావా? చూసాను. అక్కడే బైక్ పోస్టర్లు కూడా ఉంటాయి. సో వీళ్ళకి ఏం కంపెనీ, వీళ్ళ నాన్నకి ఏ కంపెనీ నాకు కరెక్ట్గా తెలియదు. అలా జంప్ సూట్ వేసుకొని స్పీచ్ ఇస్తాడు కదరా, మే వాదా దేతా హూకి నా నాన్నని చంపిన వాడిని చంపుతా అని. కంపెనీ ఏం కంపెనీ నాకే తెలుస్తుంది. సెక్యూరిటీ రాసింది ఆ స్వస్తిక్ స్టీల్ అని. అంతెవరు చూస్తారా బాబు? డైలాగ్ చూస్తే కనిపిస్తుంది. పాజ్ ఎవరు చేయరు, నేను ఫ్లోలో చూస్తా. ఆ డైలాగ్స్ వింటాను కానీ బ్రేక్ డౌన్ చూసి నా మైండ్లో దాన్ని బ్రేక్ డౌన్ చేసుకొని మళ్ళా అది ఏంటంటే స్టీల్ కంపెనీ. అంత ఎఫర్ట్ పెట్టాను నేను, స్టీల్ కంపెనీ ఫ్లోలో చూసుకుని వెళ్ళిపోతా. సో సైడ్ బిజినెస్ వెపన్స్ అని అంటున్నారు. ఓకే, లేదంటే అంత రిచ్ ఎట్లా అవుతారు, లేదంటే అంత ఇన్ఫ్లుయెన్స్ ఎట్లా ఉంటుంది అని చెప్పి. సో ఏమంటున్నారంటే బైక్ మోడల్లో మెషిన్ గన్ తయారు చేశారు. ఎందుకంటే ఆ బైక్ చూస్తే నీకు మీటర్లు, పిస్టన్స్ ఏవో ఉంటాయి, విండ్ స్క్రీన్, లైట్లు. అవును, లైట్లు ఉండవు కదా మెషిన్ గన్. అవును. సో బైక్ బేస్డ్ ఏదో వీడియో ఏదో చేస్తుంటాడు అని చెప్పి. కస్టమ్ మేడ్ మెషిన్ గన్. వీళ్ళ కానీ గన్ రిసోర్సెస్ అన్ని ఉంటాయి కదా వీళ్ళ దగ్గర. మాత్రం బాగుంది కానీ ఆ సీన్ కాపీ ఆల్రెడీ చూసేసిన కొత్తగా ఏదైనా ఉంటే బాగుంటుంది, కాపీలా లేకుండా. ఎందుకంటే ఆ మెషిన్ గన్ తో షూట్ చేసే షాట్ ఒక 6 to 10 seconds కనీసం ఉంటుంది. సేమ్ ఎగ్జాక్ట్ 10 seconds షాట్ మనం 2-3 మూవీస్ లో చూస్తాం ఆల్రెడీ. సేమ్ 10 seconds షాట్ ఏదైనా చేసినా లేకుంటే ఏమో, ఆ సీన్ లో వచ్చే ఎలివేషన్ ఇంపాక్ట్ చూడాలి, మూవీలోనే తెలుస్తుంది. కానీ ప్రస్తుతానికి అయితే ఆ ట్రైలర్ అయితే ఓవరాల్ గా నచ్చింది, బాగుంది. ట్రైలర్ టీజర్ కంటే ట్రైలర్ బాగుంది. బాబీ డియోల్ బాగున్నాడు. ఆడి మీద కూర్చుని సిగరెట్ కలుస్తాడు కదా, నెక్స్ట్ ఒక స్లాష్ సౌండ్ వస్తుంది. నాకు తెలిసి స్లాష్ లో వేసేస్తాడు, కింద పడిపోయి ఉంటాడు కదా రణబీర్ కపూర్. బాబీ డియోల్ రణబీర్ కపూర్ ఆపోజిట్ ఫ్యామిలీ ఎంపైర్స్ నుంచి అనుకుంటా, ఒకరికి రైవలరీ ఉంటుంది. వీళ్ళ నాన్నని ఏదో అంటాడు అనుకుంటా. ఇంకోటి ఉంటుంది ఏదో పెళ్లిలో బాబీ డియోల్ అంతా బ్లడ్ లో కారుస్తూ అంటాడు కదా. సో అప్పుడు ఏదో జరుగుతుంది, రణబీర్ కపూర్ ఏదో చేస్తాడు. ఆలోచించలేదు, ఫ్లోలో వెళ్ళిపోయాను అని చూసిన బ్రేక్ డౌన్ లో చెప్పారు. సరే, నీలాంటి వాళ్ళు ఉంటారు, నాలాంటి వాళ్ళు ఉంటారు, అందుకే కదా. అంతే అంతే. అది మొత్తానికి నాకైతే టీజర్ చాలా నచ్చింది. ఎప్పుడు సినిమా? December 1st. December 1st week, ఫస్ట్ ఫస్టేనా? ఓకే. హాయ్ నాన్న 7th. December 1st. అరే బాగానే ఉందిరా. ఇందాక
ఆహా ఆహా చూసాము వీళ్ళు ఆహాలో అన్స్టాపబుల్ వచ్చింది, అన్స్టాపబుల్ రణబీర్ కపూర్ సందీప్ రెడ్డి వంగ ఎపిసోడ్. రష్మిక వచ్చేదాకా చూసాం, రష్మిక ఇంకా రాలేదు అక్కడ దాకా చూసాం, ముందు దాకా చూసాం. కానీ భగవంత్ కేసరి కూడా వచ్చింది హాట్స్టార్లో, మనం ఇంకా చూడలేదు. భగవంత్ కేసరి కంటే అన్స్టాపబుల్ అన్స్టాపబుల్ అవునా? మరి ఏమోరా అనిల్ రావిపూడి సినిమాలు నచ్చవు. దానికి రేటింగ్ వచ్చింది, డబ్బులు కూడా వచ్చినట్టున్నాయి సినిమాకి బాగా. భగవంత్ కేసరియా రేటింగ్ బాగుంది బుక్ మై షో లాస్ట్ వరకు. మన లాంటి వాళ్ళకి నచ్చవేం భయ్ అది. ఈరోజు ఓటీటీలో వచ్చింది కానీ నేను ఇంకా చూడలేదు. ఈరోజు ఓటీటీలో లియో ఇంకా భగవంత్ కేసరి వచ్చింది, నేను లియో చూశాను. లియో చూడమని చెప్పాను ముందు రోజు లియో ఈరోజు 12:30కి వచ్చింది, నేను 12:30 షార్ప్కి పెట్టా. తెలుగే కదా, తెలుగు. అరే ఇంట్రో సీక్వెన్స్ సూపర్ ఉంది కదరా, వాడు ఇట్లా వెనక్కి తిరుగుతాడు. సరే తర్వాత మాట్లాడదాం, లియో వచ్చినట్టు అది మాట్లాడదాం, ముందు ట్రైలర్స్ మాట్లాడదాం, తర్వాత మాట్లాడదాం. అదే యానిమల్ ట్రైలర్ అయితే బాగానే లైక్ బాగుందిరా. నువ్వు అర్జున్ రెడ్డి చూసావా? నేను చూడలే, అంటే సగం సగం చూసారా, పార్ట్స్లో చూసావు? పార్ట్స్లో చూసా, ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా చూడలే ఎప్పుడు. కానీ స్టోరీ మొత్తం తెలుసు కదా? స్టోరీ తెలుసు అంటే, కానీ సందీప్ ఎట్లాంటి సినిమాలు తీస్తాడు అని తెలియదు, అర్థమైంది కదా. స్టోరీ తెలుసు కానీ ఏమోరా ఎందుకో లైట్గా పోతుంది, పోకూడదు. అక్కడైతే మంచి ఎలిమెంట్సే ఉన్నాయి అన్నీ, లైక్ హిట్ అయ్యే ఎలిమెంట్సే ఉన్నాయి. అవును, ట్రైలర్ మొత్తం. పాటలు ఏమైనా చూసావు నువ్వు? హువామే విన్నా. అవునా? హువామే నేను అన్ని హిందీలోనే విన్నా, తెలుగులో ఏం వినలేదు. తెలుగులో ఆ సాంగ్ పేరు అమ్మాయి అనేది వచ్చినట్టుంది. ఓకే, ఏరోప్లేన్లో వెళ్తారు. అదే నేను ఏ సాంగ్స్ ఏం వినలే, నాకు సాంగ్స్ నచ్చవు ఫస్ట్ ఆఫ్ ఆల్, సాంగ్స్ వినలేదు. ఆ సాంగ్ హిందీలో చాలా బాగుంది, హువామే బాగుంది. పాప అనేదో, అది వినలేదు నేను. పాప మేరే జాను ఏదో, అది నేను వినలేదు. హువామే విన్నా, బాగుంది. హువామే బాగుందా? ఎవరు పాడారు ఏమో. అరే సినిమాలో రష్మిక ఎందుకు ఉందిరా అసలు? ఆడికి కూడా ఒక ఫ్యామిలీ ఎలిమెంట్ ఇద్దామని. ఆడికి పిల్లలు చూసావు, 2 పిల్లలు పట్టుకు వస్తాడు. ఇంకోటి ఆ సీన్ ఉంటుంది కదా, ఇట్లా షర్ట్ ఇప్పేసి ఫుల్ బ్లాక్ కోట్ వేసుకొని షర్ట్ ఇప్పేసి, అది బాబీ డియాల్ ఇల్లు, బాబీ డియాల్ ఇంటికి లైక్ వస్తున్నాడు అన్నట్టు అంటున్నారు. చూద్దాం. నేనైతే ఫస్ట్ డే వెళ్తాను, నాకు అదైతే కన్ఫర్మ్. ఇంకోటి, అరే ఇద్దరం ట్రై చేద్దాం, కుదిరితే కలిసి వెళ్దాం, మాట్లాడుకోవచ్చు. కానీ ఈరోజు నెపోలియన్కి వెళ్దాం అనుకున్నారా? సరే ట్రైలర్స్ కంప్లీట్, కాలేజ్కి వెళ్ళలేదు, ట్రైలర్స్ కంప్లీట్ చేయి ఫస్ట్. అదే అది మెయిన్ ఎలిమెంట్. మెయిన్ రూమర్ ఏంటంటే బాబీ డియాల్ మ్యూట్ అంటున్నారు. ఆడికి ఒక్క డైలాగ్ కూడా లేదు ట్రైలర్. యాక్టింగ్ సూపర్ చేస్తున్నాడు కానీ ఒక్క డైలాగ్ కూడా లేదు. టీజర్లో చాలా బాగుంటుంది మ్యూట్ అయితే, ఒక రేంజ్ ఉంటుంది, ఎలివేషన్ చాలా బాగుంటుంది. టీజర్లో లోపలికి రమ్మంటాడు, ట్రైలర్లో ఉష్ అంటున్నాడు, లాస్ట్లో సిగరెట్ తాగుతాడు, అంతే వాడు చూపించింది. మ్యూట్ ఉంటే బాగుంటుంది రా, చాలా బాగుంటుంది. లేకుంటే వాడు ఇద్దరు షర్ట్ ఇప్పేసి ఫైట్ చేస్తారు కదా, రేస్ 3 వైబ్స్ వస్తున్నాయి అంటున్నారు. నేను రేస్ 3 చూడలేదులే, బాయ్ కదా. అంటే ట్రైలర్ టీజర్ చూసుంటారు, షర్ట్ ఇప్పేసి బాబీ డియాల్ అన్న. బాబీ డియాల్ సల్మాన్ ఖాన్ సెక్యూరిటీ గార్డ్ బాడీ గార్డ్ అనుకుంటారా? వాళ్ళ ఫ్యామిలీకి ఏదో బాడీ గార్డ్ అనుకుంటా. రేస్ 3 అదేలే వీడు ఉన్న సినిమాలో. ఓకే, కానీ సల్మాన్ ఖాన్ ఫైట్ చేసిన తర్వాత లాస్ట్ వీడు వస్తాడు. ఓకే ఏమో రేస్ 3 బ్రేక్ డౌన్ ఏదో చూసా, సినిమా చూడలేదు. ఎప్పుడో వచ్చింది, ఇప్పుడు రీసెంట్ ఈ మధ్య బ్రేక్ డౌన్లో వస్తుంది ఎందుకో, మరి మళ్ళీ ట్రెండ్ అయింది. రేస్ నెక్స్ట్ పార్ట్ వస్తుందా? ఏమో ట్రోల్ ఛానల్స్ ఉంటాయి కదా తెలుగువి, దాంట్లో బ్రేక్ డౌన్ చేస్తున్నారు. నేను రేస్ ఒక్కటి పార్ట్ కూడా చూడలేదు. నేను ఫస్ట్ చూస్తుంటా అంతే, అనిల్ కపూర్, సైఫ్ అలీ ఖాన్. పోస్టర్లు చూసాను, నేను సినిమా చూడలేదు. అదే ఫస్ట్ ఒక్కటే బాగుంటుంది, సెకండ్ తొబ్బింది, థర్డ్ అసలు మాట్లాడకూడదు. వద్దులే. నెక్స్ట్ హైనా అన్న ట్రైలర్ వచ్చింది ఇందాకే, జస్ట్ మనం రికార్డ్ చేసే 1 hour ముందు వచ్చింది. అదే నాకైతే నచ్చింది. నాకు నాని ఇష్టం, మృణాల్ ఠాకూర్ కూడా ఇద్దరు ఇష్టం, నాకు అందుకే నచ్చింది. నాకు ఇద్దరితో అంత పెద్ద కనెక్షన్ లేదు. అంటే ఏమోరా ఓటీటీకి ఉంచేద్దామా అనుకుంటున్నా. నేనైతే వెళ్తా ఫస్ట్ డే 7th December. ఏమో 7th December వస్తుంది. నేనైతే టికెట్ 200 ఉండి మా కాలేజ్ పక్కన ఏదైనా థియేటర్ ఉంటే వెళ్తా. మీ కాలేజ్ పక్కన ఎందుకు ఉంటుంది? మాదాపూర్ మీ కాలేజ్ అంటే టైం కరెక్ట్, ఆ టైం. ఓకే, టైమింగ్ కూడా సెట్ అవ్వాలి కదా. నేనైతే వెళ్తా. 200 ఉంటే వెళ్తారా? నేను ఎంత ఉన్నా వెళ్తాను. 295 ఉంటుంది నాకు తెలిసి. నాకు సంబంధం లేదు, నాకు వైబ్స్ నచ్చినాయి, బాగుంటుంది. సాలార్ రిలీజ్ నుంచి ప్రైజ్లు పెంచుతాడంట ఇంకా రూమర్. 295 ఎక్కువ అనుకుంటున్నాం కదా కొంచెం.
థియేటర్లు అన్నీ ఓవరాల్గా. అంటే ఇప్పుడు లైక్ ఇప్పుడు సింగిల్ స్క్రీన్లో 200 పెడుతున్నారా? కాదు, ఇప్పుడు ఎట్లా మంచి సినిమా లైక్ ఫేమస్ సినిమా కాదనుకో, నెపోలియన్ 200 ఉంది అలాగా. ఇప్పుడు తెలుగు సినిమా ఏదైనా చూసి హైప్లైన్ మూవీ అనుకో 295 వేసాడు. ఇట్లా 2 ప్రైజెస్ ఉంటాయి కదా. ఇప్పుడు ఏం చేస్తానంటే చీప్ 295, కాస్ట్లీ ఇంకొంచెం కాస్ట్లీ చేస్తారేమో అనుకుంటున్నాం బయట. సరే, ఇంకా సలార్తో ఆపేద్దాం ఇంకా థియేటర్లో. మరి మనం సలార్ డంకీ కూడా సలార్ ముందో తర్వాత కదా, సేమ్ డే అంటే 1-2 days గ్యాప్లో. ఫస్ట్ డంకీ అనుకుంటా, December 22nd సలార్. థర్స్డేనా మరి? డే తెలీదు, డేట్ 22. మధ్య థర్స్డే కూడా సినిమాలు రిలీజ్ చేస్తున్నారు. నార్మల్గా ఫ్రైడే చేస్తారు కదా. మరి టైగర్ 3 సండే వచ్చింది కదా. సండే వచ్చిందా టైగర్? దివాళీ రోజు వచ్చింది. ఓకే, అది దివాళీ కాబట్టి అట్లాంటివి చేయొచ్చులే, కానీ ఈ ఫెస్టివల్స్ మనం ఏం చేయలేం. బాయ్ ఎప్పుడు ఈద్గా రిలీజ్ చేస్తాడు. ఈద్ కవి దివాళీ. ఇప్పుడు అదే ఆయన అన్న అయితే ట్రైలర్ బాగుందిరా, నాకు నచ్చింది. నాకు టీజర్ కూడా నచ్చింది, నాకు పాటలు కూడా నచ్చినాయి, నాకు ట్రైలర్ కూడా నచ్చింది. ఏమో నాకు అట్లాంటి సినిమాలు చూడండి, బాగుంటుంది. అంటే ఒక్కడనే చూడండి, ఫ్యామిలీతో చూస్తా, కానీ ఒక్కడనే వెళ్ళి మాస్గా లైక్ చూసేయాలి చూడకుండా నేను ఉండలేను అన్నట్టు చేయలేను. అంటే స్పాయిలర్స్ వచ్చినా ఐ కెన్ హ్యాండిల్. కొన్ని సినిమాలు స్పాయిలర్స్ వస్తే హ్యాండిల్ చేయలేను, అందుకే ఫస్ట్ వెళ్ళిపోతా. నేను అది హ్యాండిల్ చేయలేను నేనైతే. ఓకే, అట్లాగా వెళ్తా నేను ఫస్ట్ డే. సో నెక్స్ట్ ఏంటి? యానిమల్, హాయ్ రెండు ఫస్ట్ డే. నాకైతే యానిమల్కి అయితే వెళ్ళిపోదాము, చూద్దాం అప్పుడు ఏమైనా. నేనైతే ఫస్ట్ డే, నువ్వు వస్తా ఇంకా 7th రోజు. అప్పుడు ఏమో ఇప్పుడు ఇంకా ఏదో ఒకటి ఉంటుంది దీనికి. దీంతో పాటు కంటెంట్ ఏదో ఒకటి ఉంటుంది. తెలుగు లేకపోయినా తమిళ్లో ఏదో ఒకటి ఉంటుంది, చూద్దాం. డిపెండ్స్, ఏది ఉందో లేకపోయినా దీనికైతే నేను పక్కా వెళ్తాను. ఇంకా ఈ వీక్ అయితే కోట బొమ్మాలి ఏమో, నేను విన్ను కూడా వినలేదు. అరే ఆ సాంగ్ ఉంటుంది, లింగి 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 లింగడి అనే సాంగ్ ఉంటుంది కదా, వినలేదు. అరే ట్రెండింగ్ రా. మంగళవారం వచ్చింది, అది బాగుందంట. మంగళవారం లాస్ట్ వీకే మాట్లాడినట్టున్నా. మంగళవారం గురించి నేను చెప్పేది ఈ రోజు రిలీజ్, ఫ్రైడే. లాస్ట్ వీక్ మంగళవారం వచ్చింది. ఈ రోజు నెపోలియన్ రిడ్లీ స్కాట్. ఎవడాడు తెలుసా? తెలుసు, ఇప్పుడే చూసావు కదా మీరు, ఇప్పుడే చూసావు కదా. గ్లాడియేటర్, ఏలియన్స్, ఇంకా ది మార్షియన్ వాడేనా లేదంటే అసలు ప్రొడ్యూసరా తెలియదు. మార్షియన్ ఏమో, గ్లాడియేటర్ చాలు. అదే ఏమో రా. ప్రొమిథియస్ కూడా అతనే అంటున్నారు. ప్రొమిథియస్ డైరెక్టర్, ప్రొమిథియస్ దొబ్బింది, నేను చూడలేదు. ఏలియన్ ప్రీక్వెల్ అది. మా మైకిల్ ఫాస్బెండర్ ఉంటాడు. ప్రొమిథియస్ అంటే ఒక షో ఉందిరా, డార్క్ తీసిన డైరెక్టర్ ఉన్నాడు కదా, ఆడి పేరు అది ఉంది. ఆడు ఇంకో షో తీసాడు 1899 ఏదో తీసాడు, దాంట్లో షిప్ పేరు ప్రొమిథియస్. నాకు అలా గుర్తుంది ప్రొమిథియస్ అంటే. ఓకే, దానిది ఒక నువ్వు చెప్పావు కదా 1899 ఏదో, దానిది లైక్ అది వేరే భాషలో తీశారు కదా, జర్మన్లో తీసి ఇంగ్లీష్ డబ్ చేశారు కదా. ఇంగ్లీష్ డబ్ చేసినా లిప్ మూమెంట్ సింక్ అవుతుంది, ఏఐ వాడారు. ఓకే, లిప్ మూమెంట్ సింక్ అవుతుంది. అంత లెంత్కి ఏఐ వాడారా? దాని డైలాగ్స్ తక్కువ ఉంటాయి, మొత్తం విజువల్స్ అలాగే ఉంటాయి, మొత్తం డైలాగ్స్ తక్కువ ఉంటాయి. నేను మొత్తం చూడలేదు అది. నేను సినిమా అనుకొని చూద్దాం అనుకున్నా. అరే చాలా కోల్డ్గా ఉంది అది. కోల్డా అంటే కాదు, ఆ మ్యూజిక్ టోన్ చలి కాదురా, కలర్స్. ఓకే, బ్లూయిష్ గా. నిన్ను ఎవరు అడిగాడే మధ్యలో? మూసుకుని కూర్చో. ఎందుకు పలికింది అది? ఏమో వదిలే. నాకు అది ఆన్ అయినప్పుడే తెలిసింది ఏదో బాగుంది ఇప్పుడు అని. అరే ఓకే, లైట్ వచ్చిందా? కోల్డ్ అంటే కొంచెం ఎంగేజింగ్, యాక్టివ్గా లేకుండా కొంచెం స్లోగా ఈరీ మ్యూజిక్తో, కొంచెం డల్ అనకూడదు కానీ కొంచెం అలా. ఇంటెన్షనలే కదా అది, ఇంటెన్షనలే. ఆ స్టోన్ సెట్ చేయడానికి అలా చేశారు, కానీ నాకు దాంతో ఇంట్రెస్ట్ పోయింది, ఆపేసాను. చాలా బాగుంటుంది అంట. చూసిందాక బాగుందా? చూసిందాక బాగుంది. నేను 3 episodes అంతా చూసా, 9 episodes అంత. ఒక సీజన్ వచ్చింది, 3 episodes చూసాను అంతే. మిగతాది ఇప్పుడు కుదిరినప్పుడు చూస్తా. ఇప్పుడైతే ఇంకా సూట్సే చూసిన. సూట్స్ 7th season మధ్యలో ఉన్నా. ఇంకో ఈ వీకెండ్తో సూట్స్ 7th season అయిపోద్ది. చూడరా, అయ్యాక చూద్దాం.
చిన్నవే అవి 20 minutes 30 minutes ఉంటాయి. ఇది అయ్యాక నెక్స్ట్ నువ్వు బ్రిడ్జర్టన్ చూడాలి. ఎందుకు రావన్నీ? ఏమో చూద్దాం ఎలా ఉంటుంది. స్ట్రేంజర్ థింగ్స్ చూడలేదు. అరే చిన్నది రా అది, స్ట్రేంజర్ థింగ్స్ పెద్దది ఇంకా. బ్రిడ్జర్టన్ ఎన్ని సీజన్ రా? 2 seasons ఏనా? అంతే. ఎన్ని ఎపిసోడ్లు? 9-10 పర్ 8 or 9 మ్యాక్స్ అంతే. అవునా? చిన్నది. అరే స్ట్రేంజర్ థింగ్స్ చూడ. నాలాంటి వాళ్ళు 2 రోజుల్లో కంప్లీట్ చేస్తారు. నేను కూడా బ్రిడ్జర్టన్ స్టార్ట్ చేశాను, 2 episodeలో ఉన్నా అనుకుంటే బోర్ కొడుతుందో. నేను 3 దాంట్లో ఉన్నాను రా, 3 చూశాను. సరే సూట్స్ కంప్లీట్ చేద్దాంలే, మళ్ళీ ఇదే మధ్యలో మొదలు పెట్టామని సూట్స్కి వెళ్ళిపోయా. ఏదో వేరే చూసుకున్నా, బోర్ అంటే నేను దాని మధ్యలో ఆల్రెడీ ఉన్నాను కాబట్టి అది కంప్లీట్ చేశాక దీనికి వద్దామని. అందరూ బాగుంది అంటున్నారు. బాగుంటుందంట. ఏమో నాకైతే బోర్ కొట్టు. నేను రికమెండేషన్ మీద ఫస్ట్ ఆఫ్ ఆల్ అట్లా పీరియడ్ ఫిల్మ్స్ అంటే ఇష్టం లేదు నాకు నచ్చదు. కానీ ఏమో బాగుంటుందని చెప్పారు కాబట్టి చూస్తున్నా. ఇంకేంటి చెప్పారంటే చూడాలిగా. ఏది? బ్రిడ్జర్టన్. దానికి ఒక ప్రీక్వెల్ అనాలా ఏమనాలి, ప్రీక్వెల్ సిరీస్ కూడా ఒకటి వచ్చి స్పిన్ ఆఫ్ అంటారా, అదే దాని ప్రీక్వెల్ సిరీస్ ఒకటి వచ్చిందంట. కానీ అది నేను చూడను. దాని పేరేంటి? ఆ క్వీన్ ఉంది కదా, తను క్వీన్ మీద ఏదో. ఓకే. సో నాకు అది చూడను. ఈ 2 అయితే చూస్తా. నెక్స్ట్ ఏంటి? ఆయన అయిపోయింది. నెపోలియన్ అదే ట్రైలర్ చూసావా? చూసాను, బాగుంటుంది. చాలా బాగుంది ట్రైలర్. నేను ఏదో లైట్ తీసుకొచ్చు అనుకున్నా, కానీ నేను డైరెక్ట్ ఓటీటీ యాపిల్ టీవీలో వస్తుంది అనుకున్నా. థియేటర్ నాకు తెలియదు. 200 టికెట్ పీవీఆర్లో నిండిని ఆ సీట్లో. ఏమో చూడలే, నిన్న చూసా టికెట్లు. అరే అంత రేంజ్ యాక్టర్కి. అరే మరి ప్రమోషన్స్ లేవు, ఎవరికి తెలియదు సినిమా వస్తుందని. అది ప్రమోషన్స్ చేస్తే ఎవరికైనా తెలుస్తుంది. కరెక్ట్. అది కూడా అసలే హాలీవుడ్ తక్కువ. హాలీవుడ్లో కూడా మార్వెల్ కాకపోతే, మార్వెల్ డీసీ కాకపోయినా ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ కానీ, మిషన్ ఇంపాసిబుల్ ఇలాంటి సిరీస్, ఇలాంటి ఏమంటారు అట్లని ఫ్రాంచైజెస్కి కొంచెం ఉంటుంది క్రేజ్. ఇది మరీ వన్ ఆఫ్ ఫిల్మ్ కదా. కానీ వాకిన్ ఫీనిక్స్ అంటే అందరికి తెలుసు, ఆడి కోసం చూస్తారు. ఎవరు జోకర్ అంటే నెపోలియన్ కోసం ఎవరు చూడు, చాలా తక్కువ మంది చూస్తారు. నెపోలియన్ స్టోరీ కోసం, ఆడి పర్ఫార్మెన్స్ కోసం చూసేవాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. చూసేదానికే వాకిన్ ఫీనిక్స్ లా లేడాడు, లైక్ ఆ గెటప్ లో లేడు అసలు. చాలా బాగుంది. కొంచెం ఆ జోకర్ హిట్ అయినా వాడుకొని ప్రమోషన్ చేయొచ్చు కదా. ఏమో చూడాలి. ఆస్కర్ వచ్చింది అసలుకే మనోడికి, అకాడమీ అవార్డ్. మరి చూడాలి ఏమవుద్దో. నేనైతే ఓటీటీలోనే చూస్తాను, నాకు థియేటర్కి వెళ్ళిన వీక్. ఏమో అట్లాంటి సినిమాలు రావురా. ఓపెన్ హైమర్ ఓటీటీలో వచ్చింది, మరి గూగుల్ ప్లేలో అంట పే చేసుకోవాలి, మళ్ళీ అమెజాన్లో కూడా పే చేసుకోవాలి, ప్రైమ్లో. ఓటీటీ అంటే పే చేసుకునేవి కాదు. ఓహో మన ఓటీటీయా? మన ఓటీటీ. నేను మన వాడిని భయ్యా, టీవీలో రాదు. నేను ఫ్యామిలీతో టీవీలో పెట్టుకొని చూడాలి. నేను ల్యాప్టాపే కాబట్టి ఎక్కడన్నా. నేను టీవీ ఉన్న టీవీలో చూడను. టీవీ ఉంటుంది. మొన్న క్రికెట్ వరల్డ్ కప్ అయింది కదా, మా ఫ్యామిలీ అంతా టీవీలో అదే మ్యాచ్ వస్తుంది. నేను హాట్స్టార్లో ల్యాప్టాప్లో పెట్టుకుని చూస్తూ ఉన్నా. ఏదో అదే మ్యాచ్, సేమ్ మ్యాచ్. నాది వాళ్ళకన్నా 5 seconds ఫాస్ట్ నడుస్తుంది. అవునా? అట్లా నేను వికెట్ అయ్యాక అరిసాను, వాళ్ళకి అర్థం కాలేదు ఎందుకు అరిస్తాడు, ఇంకా బాల్ అయ్యలేదని. అప్పుడు వాళ్ళందరూ అరిసారు. అయినా అట్లా ఓడిపోయింది ఏంటి. సర్లే ఇప్పుడు అది ఎందుకు. కానీ అందరూ ఏమంటున్నారంటే, ఓడిపోయినందుకు సాడ్ ఫీల్ అవ్వకండి, ఫస్ట్ 7 matches గెలిచింది దానికోసం హ్యాపీ ఫీల్ అవ్వండి అంటున్నాను. 7 ఏంట్రా, 10 matches గెలిచింది కంటిన్యూస్. 10 matches ఆడిందా? ఏదో ఆడిన ప్రతి మ్యాచ్ గెలిచింది. ఫస్ట్ మామూలుగా గెలవలేదు, మళ్ళా లైక్ బుల్లి చేసేసింది ఎనిమిది టీం. వాళ్ళు ఆడుకుంది. వాళ్ళు వచ్చిన సెకండ్ వర్స్ట్ సిచ్యువేషన్ సెమీఫైనల్స్, వర్స్ట్ సిచ్యువేషన్ ఫైనల్స్. వాళ్ళు ఫేస్ చేసిన వర్స్ట్ ఏమనాలి, వర్స్ట్ ఇన్నింగ్స్ చేజ్ అన్నా ఏదన్నా, వర్స్ట్ వాళ్ళు ఫేస్ చేసిన ఆపోజింగ్ ఇన్నింగ్స్ సెమీఫైనల్స్లో ఎవరు, న్యూజిలాండ్, ఫైనల్స్లో ఆస్ట్రేలియా. 100తో కూడా దాటనివ్వలేదు కదరా, 87కు అంత అయిపోయింది. అది కూడా ఎక్కువ, వాళ్ళకి అంత కూడా చేయనివ్వలేదు స్టార్టింగ్ మ్యాచెస్లో ఎవరిని. ఓహో, మోర్ దెన్ 200 runs గ్యాప్తో ఓడించిన గేమ్స్ ఉన్నాయా? అవును. కానీ దీనికి కూడా ఫస్ట్ బ్యాటింగ్ చేసింది కదా. కాదు, ఫస్ట్ టాస్ ఓడిపోయారు రా. టాస్ ఓడిపోయారు. అదే టాస్ గెలిచి ఉంటే ఫైనల్స్లో ఫస్ట్ బ్యాటింగ్ చేశారు. ఫస్ట్ బ్యాటింగ్ చేశారు. టాస్ నెక్స్ట్ బౌలింగ్ డేవిడ్ వార్నర్ పోయినప్పుడైతే నాకు కొంచెం విన్ అవ్వచ్చేమో. అరే రోహిత్ శర్మ అవుట్ కాదంటున్నారు. చూసా, డ్రాప్ అంటారు, గ్రౌండ్ టచ్ అయిందంట బాల్.
అది అవుట్ అవ్వకపోయి ఉంటే వరల్డ్ కప్ మనది. మ్యాచ్ మొత్తం వేరేలా ఉండేది. ఏమో వరల్డ్ కప్ మనదని చెప్పలేను కానీ మొత్తం మ్యాచ్ అంతా వేరేలా ఉండేది. డేవిడ్ వార్నర్ పోయినప్పుడు అయితే ఏమో గెలవచ్చు అని ఒక హోప్ వచ్చింది. ఓపెనర్స్ ఇద్దరిని తీసినప్పుడు హోప్ వచ్చింది. 7 కొట్టి వెళ్ళిపోయాడు డేవిడ్ వార్నర్, చాలా ఫాస్ట్ వెళ్ళిపోయాడు. ఓపెనర్స్ వెళ్ళిపోయాక బాగా అనిపించింది. ఆడెవడో వచ్చాడు భయ్య 137 కొట్టాడు. ఎవడు? హెడ్, ఆడి పేరు హెడ్. హెడ్ కాదు, హెడ్ పక్కన హెడ్ కాదు, హెడ్ అంత కొట్టలే. హెడ్ కొట్టాడు కానీ హెడ్ కంటే ఎక్కువ ఎవడో హెడ్ 87 ఎంత కొట్టాడు కదా. కాదు, ఆడే తక్కువ కొట్టాడు. 137 కొట్టాడు రా, హెడ్ కాదు. కామెంట్స్ లో వేసుకుంటారు చూడు. హెడ్ కాదు. క్రికెట్ గురించి నువ్వు నాకు చెప్తావారా? హెడ్ అయితే నాకు గుర్తుంటదిరా. అయితే నీ మెమరీ వేస్ట్ నాకు తెలుసు కానీ, అరే ఇప్పుడు ఇది నువ్వు కట్ చేయవు, ఉంచుతావు చూడు. అరే ప్రతిసారి ఫోన్ తీ. లాస్ట్ టైం కూడా ఏదో దానికి ఫోన్ తీసావు, డిసప్పాయింట్ అయ్యి మళ్ళీ పక్కన పెట్టేసావు. క్రికెట్ గురించి నాకు చెప్తావు. ఏమన్నా ఒక్కలు చెప్పు. ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా స్కోర్ కార్డ్ అని కొట్టు. డిసప్పాయింటింగ్ ఫేస్ పెట్టి పక్కన పెట్టే ఫోన్ వెంటనే. క్రికెట్ అని నొక్కాలి కదా. 241 పక్కన పెట్టే. హెడ్ కాకపోతే ఎవరో చూద్దాం. సండేనా ఆడిందా? అరే ఫైనల్స్ రాదు, ఒకటే వస్తుందిరా. నేను ఫైనల్ అని నొక్కలా. నువ్వు నొక్కకపోయినా ఫైనల్సే వస్తుందిరా. రీసెంట్ మ్యాచ్ వస్తుంది. ఆస్ట్రేలియా 1/6 వికెట్సా? దాంట్లో స్కోర్ కార్డ్ డేవిడ్ వార్నర్ 7, హెడ్ 137. పక్కన పెట్టు డిసప్పాయింటింగ్ ఫేస్. మరి రబుషా 58. పక్కన పెట్టు. క్రికెట్ గురించి నాకు చెప్తాడంట. పెట్టు. గుర్తులేదు. ఎంత ఆస్తో చూసాను రా మ్యాచ్ అంతా. అవును, ఆడు లాంగ్ ఆఫ్లు లాంగ్ ఆన్లు కొడతానే ఉన్నాడు. ఆడికి ఒకే షాట్ ఇష్టం అంట, స్ట్రైట్ డ్రైవ్లు పాయిస్తానే ఉన్నాడు. ఆడు అవుట్ అయి ఉంటేనా? అరే అయినా ఇండియన్స్ బాగానే బౌలింగ్ చేస్తారు కదరా. షమీ ఖాన్ స్టార్టింగ్ మ్యాచ్లో వేసినట్టు ఈరోజు వేయలేదు. బౌలర్స్ అందరూ. షమీ ఖాన్ ఏడ్చాడు లాస్ట్లో, చూసావా? షమీ ఖాన్ సిరాజ్ ఎవడో ఏడ్చాడు. రే 11 మంది ఉంటారు రా, ఎవడో ఏడ్చాడు ఏంట్రా 11 మందిలో? ఎవడో అంటే అందరిని చూపి. విరాట్ కోహ్లీకి ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ వచ్చింది, చూసావా? తీసుకుని వెళ్ళిపోతాడు. అదే ఏం మాట్లాడు. మోడీ పాపం అహ్మదాబాద్లో వేసాడు మ్యాచ్ కావాలని. మోడీ పుట్టిన ఊరు కదా, విన్ అయితే హ్యాపీగా ఉండొచ్చు అని. లైక్ నరేంద్ర మోదీ స్టేడియంలో. పాపం చాలా సాడ్గా. వద్దులే, వైబ్ డల్ అయిపోతుంది. నెక్స్ట్ సినిమా గురించి చెప్పు. నెక్స్ట్ డంకీ డ్రాప్ 2 నాకు సాంగ్ నచ్చింది, ఇందాకే చూసాను. నార్మల్ లైక్ టిపికల్, తెలిసిపోయింది. ఫీల్ గుడ్ ఫిల్మ్. వాళ్ళందరూ వీసా తెచ్చుకుని అబ్రాడ్ వెళ్ళాలని ప్లాన్. యుఎస్ అని లేదు, లండనా ఏమో. యుఎస్ ఫ్లాగ్ కూడా ఉందిరా సాంగ్లో వెనకాల. కెనడా ఫ్లాగ్ ఉంది. లండన్ అనుకుంటారా? మెయిన్ లండన్ కానీ మిగతా యుఎస్ కెనడా ఫ్లాగ్స్ కూడా ఉన్నాయి. ఏమో మరి ఎక్కడికో వెళ్ళిపోదామని ప్లాన్ అనుకుంటా. వాళ్ళది ఎందుకు? వాళ్ళు బిజినెస్ సెటప్ చేసుకోవడమో ఏమో. వాళ్ళది ఏంటి కుస్తీ కదా. ఏం కాదురా. మరి ఏంట్రా కుస్తీ ఎందుకు ఆడతారు ఊరికే? వాళ్ళు విలేజ్ బ్యాక్ డ్రాప్ కాబట్టి అదొక స్పోర్ట్. అక్కడ ఎందుకు ట్రైనింగ్ చేపిస్తారు? సెల్ఫ్ డిఫెన్స్. సరేరా, ఓకే. సో నీకు ఎలా అనిపించింది సాంగ్? ఫస్ట్ ఆ సాంగ్ చూసావా? ఎఫెక్ట్లు అన్నీ 2 షారుఖ్ ఖాన్లు, అదంతా వాడి కెమెరాతోనే. రెడ్ చిల్లీస్ కెమెరా. ఓకే, అది విక్రమ్లో ఉంటుంది కదా, అది పేరు బోల్టెక్స్ మోగోబాట్. అది ఎట్లా అంటే సేమ్ షాట్. లియోలో కూడా మోగోబాట్ కెమెరానా? ఆడి ఫైట్లో, లియోలో ఫైనల్ ఫైట్లో వాడలేదు కదరా. ఫైనల్ ఫైట్లో మోగోబాట్ ఎక్కడ వాడలా. అది డ్రోన్ కదా. అది కాదు, అది ఫైనల్ ఫైట్ కాదు. ఫైనల్ ఫైట్, లాస్ట్ ఫైట్ హ్యారోల్డ్ దాస్ ఫైట్. అక్కడ ఏం లేదా మోకోబాట్. నాకేమో అనిపించింది. సడన్ గా లేదు కానీ స్లోగా ఉంది. అది నార్మల్ కెమెరానే అయి ఉంటదేమో. మోకోబాట్ అంటే ఫాస్ట్ గా వెళ్తుంది. ఇలా వచ్చి ఈ యాంగిల్ ఇలా బాగుంటది. కానీ సాంగ్ లో స్లోగా వాడారు. ఎందుకు వాడారు అంటే మోకోబాట్ 2 times సేమ్ యాంగిల్లో వెళ్ళాలి కాబట్టి వాడారు. ఒకసారి ఒక సీన్కి ఒక షారుఖ్ ఖాన్ రికార్డ్ చేస్తారు ఒక దగ్గర, ఇంకో దగ్గర ఇంకోటి రికార్డ్ చేసి రెండింటిని కంపోజ్ చేస్తారు. విఎఫ్ఎక్స్ అన్నారేమో దీన్ని. విఎఫ్ఎక్స్ అంటారు, సిజిఐ అన్నారు దీన్ని. సిజిఐ అనరు, విఎఫ్ఎక్స్, విజువల్ ఎఫెక్ట్స్.
రోటో చేసి వాడిని కట్ చేసి పెట్టి నార్మల్గా గ్రీన్ స్క్రీన్ వాడేస్తారు, ఈసారి గ్రీన్ స్క్రీన్ వాడకుండా చేస్తారంట. ఓకే, అది నాకు టెక్నాలజీ నేర్చుకోవాలని ఉంది ఎందుకో, బాగుంటుంది. అరే నువ్వు ఫస్ట్ ఎడిటింగ్ చేసి షార్ట్లు పెట్టు. ఇవన్నీ వీడియోలో చెప్తావురా నువ్వు? తర్వాత షార్ట్లు పెట్టమంటే షార్ట్లు పెట్టరా. సరే తర్వాత మాట్లాడదాం, కుదరదు. తర్వాత మాట్లాడదాం. ముందు నెక్స్ట్ టాపిక్ చెప్పు. సాంగ్ నాకు వచ్చింది, సో డంకీ సలార్తో పాటు వస్తుంది. సో మనం ఎలాగో 2 చూస్తాం. చూస్తాను 2. ఓకే, షారుఖ్ ఖాన్ అంటే ఎంత చెత్త సినిమా అయినా చూస్తాం. పఠాన్ చూసావా? చూసా. మొన్న వచ్చింది అది చూసా, జవాన్ చూసా. జవాన్ ఫస్ట్ డే వెళ్ళి చూసా. ఓకే, అయితే పర్లేదులే. రైస్ కూడా మమ్మీ తీసుకెళ్ళి చూపించింది. మమ్మీ బేసిక్గా షారుఖ్ అప్పుడు మనం క్యూట్గా ఉండేవాళ్ళం. నేను ఎప్పుడు షారుఖ్ ఖాన్ ఫ్యాన్, చిన్నప్పుడు నాకు ఇష్టం. ఆల్మోస్ట్ అన్ని థియేటర్లోనే చూసారా నా ఊహ ఉన్నప్పటి నుంచి. నువ్వు ఆర్చీస్ ట్రైలర్ చూసావా? ఏది? ఆర్చీస్ చూడలా. చెప్పు. అదొక ఆర్చీస్ అంటే బుక్ కదా, కామిక్ కదా. కానీ జోయా అఖ్తర్ తెలుసా నీకు? ఎవరు? ఒక మూవీ చెప్పు. ఓం శాంతి ఓం. అరే ఫరా ఖాన్ రదను. జోయా అఖ్తర్ అంటే చెప్పు ఒక సినిమా. గల్లీ బాయ్. ఓకే, ఇంకా వీళ్ళు ఎక్కడికి వెళ్తారు కదా, యూరోప్లో ట్రిప్ వేసుకుంటారు ముగ్గురు ఫ్రెండ్స్. ఏ జిందగీ నా మిలేగి దుబారా, ఇవన్నీ తీసింది జోయా అఖ్తర్. ఈ జిందగీ నా మిలేగి సూపర్ ఉంటుంది. గల్లీ బాయ్ కూడా ఆ సినిమా. ఆర్చిస్ అని జోయా అఖ్తర్ కొత్త ఫిల్మ్ తీస్తుంది. దాంట్లో షారుఖ్ ఖాన్ కూతురు ఉంది కదా, సుహానా ఖాన్, తన డెబ్యూ. ఇంకా జాన్వీ కపూర్ చెల్లెలు ఉంది, తన పేరు నాకు తెలీదు. జాన్వీ కపూర్కే సీన్ లేదంటే జాన్వీ కపూర్ చెల్లెలా? దాని డెబ్యూ అవుతుంది. డెబ్యూ ఎలా అయితే ఏంటి, వీళ్ళందరూ ఉన్నారని తెలుసు, ఇంకా యాక్టర్స్ ఉన్నారు, నాకు అందరి పేరు తెలియదు. దాంట్లో పెడితే డెబ్యూ అని వస్తారు. తెలియదురా, తెలుసులేరా. ఎన్టీఆర్తో వస్తుందంటే ఇంకేంటి. చూద్దాం ఆ సినిమా రాని ఫస్ట్. అది కూడా 2 parts దేవరా, చూద్దాం 2 part. ఇప్పుడు ఆ మూవీ వస్తుంది. నేను చెప్పను ఎక్కువ, నువ్వు చూసాక నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం దాని గురించి. చెప్పరా, నేను చూడను. ఏం చూస్తావు? 2 minutes ట్రైలర్ రా, మూవీ కాదు. బాగుంటే చూస్తా. బాగుంటుంది అది. అంటే స్టూడెంట్స్ అనమాట. కామిక్స్ కి దానికి సంబంధం ఏంటి? ఆ వైబ్ లో వెళ్తుంది, ఆ టోన్ లో ఉంటుంది. కామిక్స్ టోన్ లో ఉంటుంది. కామిక్ కాదు, లైక్ లైవ్ యాక్షన్ టైప్ ఉంటుంది. అదేరా, కామిక్ బేస్డ్ మూవీయా కాదా? నేను ఆర్టిస్ట్ చదవలేదు, నాకు తెలీదు. ఓకే, దాంట్లో ఏమైనా ఉంటుందా బేస్డ్ ఆన్? అలా ఏముండదు. అట్లేం లేదా? సరే చూస్తాలే. ఇందాకే చెప్పచ్చు కదరా. నాకు ఇప్పుడే గుర్తొచ్చింది వీడియో మధ్యలో. సరే లియో. ఇప్పుడు నేను చెప్పినట్టు ఉందా లేదా అది చెప్పు. లేదు, థియేటర్లో చూడొచ్చు. 300 పెట్టి చూడొచ్చు. 300 పెట్టి చూడొచ్చు. 300 మరి, వెళ్ళిపోయే రోజుల వరకు 300 ఉంది థియేటర్లో. నీకు నచ్చిందంటావు? ఎక్స్పెక్ట్ చేసిన దాని అంత కాదు, కానీ నేను ఎక్స్పెక్టేషన్ తగ్గించేసా. ఎక్స్పెక్టేషన్ తగ్గించుకుంటే బాగుంది. నేను ఫుల్గా తగ్గించేసా, అందుకు బాగుంది. ఇప్పుడు అందుకు బాగుందేమో. నువ్వు నాకు చాలా తగ్గించావురా. థియేటర్ చూసావా? నువ్వు డీటెయిల్ చూపించావు నాకు. నువ్వు 12:30కి వచ్చింది మూవీ, నేను షార్ప్ 12:30కి పెట్టాను. ఓటీటీ నెట్ఫ్లిక్స్లో 12:30కి వచ్చింది ఈరోజు మధ్యాహ్నం. నేను అనుకోకుండా 12:30కి పెట్టాను. నేను అనుకుని 12:30 వరకు వెయిట్ చేయలే. నేను ఓపెన్ చేశాను, టైం ఎంత చూసి 12:30 అని అప్పుడే మూవీ వచ్చింది, రీసెంట్లీ యాడెడ్ అని. అప్పుడు షార్ప్ చూసా. 2 hours 40 minutes మూవీ, అంతా బాగుంది. ఒక సిట్టింగ్లో కంప్లీట్ అయిపోయింది. నాకైతే ఆ ఎలిసా స్టోరీ అసలు నచ్చలేదు. మూఢనమ్మకం అసలు నచ్చలేదు చెప్పాలంటే. ఆ కాన్సెప్ట్, అరే ఫస్ట్ ఆఫ్ ఆల్ సంజయ్ దత్ని అర్జున్ ఫుల్ పేరు ఏంట్రా? అర్జున్ సర్జాని కమెడియన్లు చేసి పడేసాడు లోకేష్. అది అసలు పవర్ ఇవ్వలేదు. అసలు లోకేష్ విలన్స్ ఎట్లా ఉంటారా? ఫస్ట్ ఖైదీలో సంధానం ఉంటాడు చూడు. ఖైదీలో వీడు అన్బు, అదే ఈట్రా అర్జున్ దాస్. దాని తర్వాత మాస్టర్లో భవానీ, దాని తర్వాత విక్రమ్లో సంధానం. ఆడి మూవీస్ లో విలన్స్ స్ట్రాంగ్ అనిపిస్తారు నార్మల్ గా. దీంట్లో కమెడియన్, దీంట్లో సంజయ్ దత్ లెవెల్ రోల్ కాదు అది. సంజయ్ దత్ చూడడానికి ఆ రోల్ లో బాగున్నాడు, ఆ రోల్ బాగుంది, ఆడి పవర్ ఆడి క్యారెక్టర్ బాగుంది, కానీ వాడికి టైం ఇవ్వలేదు. వాడి క్యారెక్టర్ ఎక్కువ ఎక్స్ప్లోర్ చేయలేదు. ట్రైలర్ లో చూపించినవే సినిమాలో ఉన్నాయి, పెద్ద ఏం డైలాగులు అంతే ఉన్నాయి. ఇద్దరికి ఏం డైలాగులు. లాస్ట్ లో బాగుంటుందిరా, అరే తేరికే చంపా గన్ను పట్టుకొని నిలబడుకుంటాడు కదా ఇట్లా, చంపరా అన్నట్టు.
అది బాగుంది. వాళ్ళిద్దరికంటే నాకు తెలుసా చంపుతావో చంపు అన్నాక వదిలేరా అని కూడా అంటాడు మళ్ళీ. ఏమో అవునా, ఈ రోజే చూసాను కదా, గుర్తుంటది. వదిలేరా సైకో గాడు బాగుంటాడు ఇంకా శాండీ మాస్టర్. తర్వాత నువ్వు లియోనా కాదా అంటే నాకు అరే తెలుసు. స్పాయిలర్స్ చెప్పేద్దామా? ఎన్ని రోజులు వచ్చింది ఓటీటీలో వచ్చాక స్పాయిలర్స్ చెప్పకపోతే ఎలా? చెప్పాల్సిందే. అరే వాడు లియో అన్న ముందు నుంచి ఎవరికైనా ముందు నుంచి అర్థమైపోయింది. వాడు ఏదో పెద్ద పొడి చేసినట్టు ఏదో నోలన్ ట్విస్ట్ అన్నట్టు చెప్పాడు. నేనే రా లియో, చిరాకేస్తా నాకు. ఆ లియో అని తెలిసిపోద్ది. ఆడు హిస్టరీ ఆఫ్ వైలెన్స్ లో సగంలోనే చెప్పేస్తాడు వాడే లియో అని. చెప్పేసాక ఇంకా చెప్పేసాక మిగతా అంతా ఫైటింగ్. సో ఇప్పుడు దీంట్లో కూడా లియో అని తెలియకపోయినా చంపేస్తారు, తెలిసిన చంపేస్తారు. ఆ దాంట్లో తెలిసి ఫైట్ చేసుకుంటారు, దీంట్లో తెలియకుండా ఫైట్ చేసుకుంటారు. నేనే రా లియో అని చెప్పి ఒక్కలాగా ఉంది ఆ సీన్. ముందే చెప్పు ఉండాల్సింది. సీన్ బాగుంటది. ఏది అది చూసిన సీన్ లో అనిపించింది, సుబ్రహ్మణ్యం అని పిలుస్తాడు కదా. అరే అది జైలర్ సీన్ రా, జైలర్ సీన్. అది ఏంటి, శివరాజ్ కుమార్ వస్తాడు కదా, సేమ్ టు సేమ్ ఉంది. అది సేమ్ టు సేమ్ ఉంది అసలు. అందుకే చూసిన దానిలో అనిపిస్తుంది అని చెప్తాను కదా. నాకు అసలు నచ్చలా. చూసిన టెంప్లెట్ లో ఉంది. లైక్ నాకు ముందే అర్థమైంది దే ఆర్ సెట్టింగ్ అప్ హైనా లాస్ట్ లో వచ్చి సేవ్ చేస్తుంది అని తెలుసు. కానీ లైక్ నేను ఎక్స్పెక్ట్ చేయలే యాస్టిస్ కాపీ, లైక్ కాపీ కొట్టుండాలి, రెండు ఒకేసారి జరిగాయి కాబట్టి కోఇన్సిడెన్స్ మరి. కానీ అలా వచ్చి చూడడం, ఒక క్యారెక్టర్ వచ్చి సేవ్ చేయడం లాస్ట్ లో ఫ్యామిలీ, నాకు చూసిన సీన్ లా ఉంది. కానీ నాకు అంత ఓకే బానే ఉంది. ఓకే మూవీరా, ఓకే. మాస్టర్ బాగుంటుంది దీనికంటే. నిజం చెప్పు, గుండె మీద చేతులు అని చెప్పు. మాస్టర్ దీనికంటే బాగుంటుంది రా. మాస్టర్లో నీకు ఆ జేడి అనే క్యారెక్టర్, భవానీ అనే క్యారెక్టర్ కనెక్ట్ అవుతారు. అవును, బాగుంటుంది అనలేను కానీ బాగుంటుంది రెండు. మాస్టర్ అరే మాస్టర్ బాగుంటుంది చెప్పరా నువ్వు. ఏమోరా, రెండు కంప్లీట్ వేరు. బట్ డైరెక్టర్ హీరో సేమ్ కాబట్టి కంపేర్ చేస్తున్నా. అనిరుద్ధ్ అందుకని కంపేర్ చేస్తున్నా. సాంగ్స్ అయితే బాగాలేవురా. సాంగ్స్ అయితే దానివే, లియోలో మాస్టర్ సాంగ్స్ ఇంకా బాగుంటాయి. నారెడ్డి సాంగ్ చూసి విన్నావా? టౌ టౌ టౌ. నేను సినిమా 2 hours 40 minutes లో స్కిప్ చేసిన ఒకే ఒక్క పాట నారెడ్డి సాంగ్, తెలుగులో. స్కిప్ చేసావా? అంటే ఎలిసా డాన్స్ చేస్తుంది బ్రో, ఆ సీన్ చూసా లాస్ట్ పార్ట్. అసలు ఏం ఆమెకి డాన్స్ రాదు, ఆమెతో వేయించారు. మడోనా బాగా యాక్ట్ చేస్తుంది, కానీ యాక్టింగ్ కాదు డాన్స్ బాగానే ట్రై చేసింది, ఫుల్గా యాక్టింగ్ చేసింది. కానీ తలపతిలో ఎవరు చేయలేరు. తలపతి చాలా మంచి. అర్జున్ ఏదో చేసాడు. అర్జున్ అమ్మ చాలా కష్టం, అసలు మూమెంట్ లేదురా బాడీ, రోబోట్ లా మూమెంట్ లేదు బాడీలో, ఫ్రీ మూమెంట్. తర్వాత పక్కకి పౌడర్ చూచాడు. ఏంటిది దతురా? అందరికంటే మాస్ అంటే నాకు అర్థం కాలేదు. పౌడర్ చూస్తున్నాడు ఏంటి రైడు? మన్సూర్ అలీ ఖాన్ ర్యాప్ వచ్చినప్పుడు చూసా, బాగుంటది. అరే మన్సూర్ అలీ ఖాన్ ఏదో కాంట్రవర్సీలో ఇరుక్కున్నాడు రా. మన్సూర్ అలీ ఖాన్ అంటే అడే కదా డిసూజా. త్రిషాన్ ఏదో అన్నాడు అని కాంట్రవర్సీలో ఇరుక్కున్నాడు. ఇప్పుడు ఏమన్నాడు? త్రిషాన్ ఏదో అన్నాడు. ఎందుకు మూసుకుని ఉండొచ్చు కదా, ఆడు చేసే చిన్న క్యారెక్టర్లకి ఎందుకట త్రిషాన్ అంటే అవసరం? వద్దులే మాట్లాడుకోవడం, కానీ నీకు తర్వాత చెప్తా. న్యూస్ ఎందుకు కాంట్రవర్సీలోకి వస్తారు? త్రిష అనిందంట, నేను అతని సినిమాల్లో ఇంకా లైక్ అతని సీన్ ఉంటే అతనితో యాక్ట్ చేయను, నేను నా నుంచి దూరంగా పెట్టండి అతన్ని అని చెప్పి అనిందంట. ఇంట్లో మాత్రం ఎక్కడున్నాడు లేడు దాంతో. అదే లేడని రిలేటెడ్ అన్నాడు ఏదో, చెప్తా తర్వాత చూసుకుందాం, తర్వాత చెప్తా. అది అరే నారెడీ చూసా లిరిక్స్ అన్ని తీసేసి టౌ 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 అని పెట్టేశాడు మొత్తం. విన్నావా? నేను ఫాస్ట్ ఫార్వర్డ్ చేస్తాను. ఒక బిట్ ఉంటుంది రా, అది లిరిక్ ఉంటుంది కదా, పెట్టేశారా? టౌ టౌ అని పెట్టేశారు. ఎందుకంటే అక్కడ లైక్ డ్రింకింగ్ స్మోకింగ్ ఎంకరేజ్ చేస్తున్నట్టుంది అని లిరిక్స్. వాళ్ళు ఉంటారు కదా సెన్సార్ బోర్డు వాళ్ళు బీప్ చేసేయండి మీరు అంటే, బీప్ చేస్తే బాగోదు సార్ అని చెప్పి అన్నయ్య టౌ 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 అని పెట్టాడు. అనిరుద్ధ్ తమిళ్లో అదే ఉందా? ఏ భాషలోనే అదే టౌ 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 అని ఉంటుంది. ఓన్లీ మన మ్యూజిక్ యాప్స్ లో, ఇంకా వీడియో సాంగ్స్ లో. వీడియో సాంగ్ చూసావా? ఏమో వీడియో సాంగ్ నారెడీ విన్నా, టౌటో లేదు. టౌటో లేదా? దీంట్లో ఉంటది, స్కిప్ ఎందుకు చేసావు? నువ్వే చెప్పినట్టు నువ్వు దరిద్రంగా ఉంటుంది ఆ సాంగ్. బాబు తట్టుకోలేము, తమిళ్లో చాలా బాగుంటుంది, తెలుగులో అసలు బాగాలేదని చెప్పావు. ఆ ఒక్క సాంగ్ స్కిప్ చేసా మొత్తం సినిమాలో. స్కిప్ అన్న లాస్ట్ పార్ట్ చూసానులే,
ఎలిసా డాన్స్ వచ్చినప్పుడు చూసా, ఎలిసా ఇంకా హైరోల్డ్ దాస్ డాన్స్ వచ్చినప్పుడు చూసా, అక్కడ దాకా స్కిప్ చేసా. బాగానే లైక్ బాగానే ఉంటుందిరా. దీంట్లో సాంగ్లో వాడారు మోకపాటు, దేంట్లోనో వాడారు, సాంగ్లో వాడారు, ఎలిసా వేసేటప్పుడు వాడారు. అయి ఉంటుంది. నాకు ఎలిసా ట్విస్ట్ నచ్చలేదురా, అస్సలు బాగాలేదు. లైక్ లోకేష్లా లేదు అది, ఇంపాక్ట్ ఇచ్చే ట్విస్ట్లా లేదు. లైక్ నేను ఎట్లా అనుకున్నాను, ఆడి క్యారెక్టర్ మారడానికి ఆడ రివోల్ట్ అవ్వడానికి అదొక వ్యాలిడ్ రీజనే, కానీ అది మనకు వ్యాలిడ్ అనిపించాలి, మనకి వ్యాలిడే అది, వాడికి వ్యాలిడ్ అనిపిస్తుంది, మనకి అంత ఎఫెక్టివ్ అనిపించలేదు అది. అదే మనకి ఆ రీజన్ ఎఫెక్టివే, కానీ అది చాలా చాలా ఫాస్ట్ గా అయిపోయింది. అంటే అంత ఇంపాక్ట్ లేదు. లైక్ లోకేష్ సినిమాలో ఎవరినో ఒకటి నేస్తాడు లోకేష్ ప్రతి సినిమాలో. ఖైదీలో ఆ ఇద్దరు కపుల్ని, దాంట్లో అబ్బాయిని లేపేస్తాడు. మాస్టర్లో వీళ్ళ 96 లో ఉంటది కదా, తన పేరు నాకు తెలియదు, తన బాయ్ ఫ్రెండ్ లేపేస్తాడు. విక్రమ్ లో అమ్మాయిని లేపేస్తాడు, ఫహద్ ఫాసిల్ వైఫ్ ని. నాకు ఆ రోజు నిద్ర పట్టలేదు భయ్యా. అరే అది ఎలా చూపిస్తాడు ఇలా, కాదు ఆడెళ్ళి చూసాక అప్పుడు విండోలో కనిపిస్తుంది అది. నేను ఆ సినిమా సెకండ్ షో చూసారా, మొత్తం చంపడం చూపిరు, సెకండ్ షో చూసా, బాడీ చూపిస్తారు కార్ లో అంతే. అలాగా ఇటు వెళ్ళి చూస్తాడు కదా కార్ దగ్గరికి వెళ్ళి, అప్పుడు చూపిస్తారు. తర్వాత ఇంటికి వచ్చి పడుకుంటే నిద్ర రాలేదు నాకు చాలా రియల్ గా అనిపించింది అది. అట్లా తీస్తాడు లోకేష్, అందుకే ఇష్టం కదా. దీంట్లో కూడా ఆ కార్ సీక్వెన్స్ ఇవ్వని లేపడు, ఎంత గ్రాఫిక్స్ రా. కానీ ఏమోరా, నేనైతే ఇన్వాల్వ్ అయ్యా, నేను అన్ని చూస్తా కదా, అన్ని నీట్ గా, లైక్ చీప్ గా ఉంది, గ్రాఫిక్స్ ఉందని తెలుసు కానీ బానే ఉంది. లైక్ ఓకే, లైక్ నీకు సినిమా వెళ్తుంటే నీకు ఆ ఫ్లో లో అయిపోద్ది. తెలుగు సినిమాకి ఇదంతా ఓకేలే అని నీకు అనిపించేస్తుంది. సౌత్ మూవీకి హై ఎండ్ గ్రాఫిక్స్ అని చెప్పకూడదు, హై ఎండ్ అంటే హైనా చాలా బాగుందిరా, చాలా బాగుంది, సీక్వెన్స్ మొత్తం బాగుంది. హైనాకి డబ్బులు, లైక్ చెప్పా కదా నీకు విఎఫ్ఎక్స్ ఎట్లా ఉంటది అంటే ఒక్కొక్క సీన్ కి ఒక్కొక్కరికి ఇస్తారు, ఒక్కొక్క కాంట్రాక్ట్ ఇస్తారు. దీనికి ఎక్కువ బడ్జెట్ ఇచ్చి దానికి తక్కువ బడ్జెట్ ఇచ్చి ఉంటారు. హైనాకి ఎక్కువ ఇవ్వాలి, అంత పెద్ద లాంగ్ సీక్వెన్స్ కదా. నాకు అది చాలా లాగ్ అనిపించింది. వాడు లోకేష్ ఏమన్నాడు రా, 10 నిమిషాల ముందు రండి, మీరు ఫస్ట్ 10 minutes మిస్ అవ్వకండి, మూవీలో ఫస్ట్ 10 minutes మిస్ అవ్వకండి అన్నాడు. అన్నాడు. ఏముందిరా హైనా ఎంట్రన్సా, హైనా ఏం చేసుకోవాలి ఇప్పుడు నేను హైనా ఎంట్రన్స్ తో. లాస్ట్ లో కొడుకు ఒకడు మళ్ళీ ఆడో నూపుగాడు, ఏం వేస్ట్ గాడు రా. ఏమో హిస్టరీ బ్యాలెన్స్ లో ఇంకా పెద్ద నూపుగాడు రాడు, కొడాలనిపిస్తుంది నీకే. కాదు, వాళ్ళు నాన్నని బ్లాక్ మెయిల్ చేస్తాడు, మీ అమ్మకి చెప్పకరా అంటే ఆడి ఇంకోటి అడుగుతాడు. అదంతా ఓకే, ప్లేఫుల్ గానే ఉంది, కానీ ప్లేఫుల్ కాదు, నీకు ప్లేఫుల్ కాదు. ఎలా ఉంది తెలుసా, నువ్వు ద ఫ్యామిలీ మ్యాన్ చూసావా? ద ఫ్యామిలీ మ్యాన్ లో మనోజ్ బాజ్పేయి ఉంటాడు కదా, ఆడు స్పై కదా, ఆడు చేసేవన్నీ కొంచెం, ఆడు ఫ్యామిలీకి ఏమో గవర్నమెంట్ ఎంప్లాయీ, కానీ ఆడు ఒక స్పై అనకూడదు కానీ, సో ఇంటెలిజెన్స్ లో వర్క్ చేస్తాడు. సో టెర్రరిజం ని ట్రాక్ డౌన్ చేసే ఏజెన్సీలో పనిచేస్తాడు. సో ఆడి ఇంట్లో గన్ ఉంటుంది, వాళ్ళ ఫ్యామిలీలో ఎవరికి తెలియదు, ఆ బుడ్డోడికి ఆడి కొడుకు తెలిసిపోద్ది. ఇది ఎవరికి చెప్పకూడదు అంటే నాకు ఇది కొని అంటాడు. కానీ చిన్న పిల్లడు స్కూల్కి వెళ్ళాడు, సో నాకు పిజ్జా కావాలి, ఐఫోన్ కావాలంటాడు, ఇలాంటివి చెప్తాడు. ఇది అలా కాదు, నేను సిగరెట్ తాగుతా అమ్మకి చెప్పుకో, ఇలాంటివి చెప్తాడు. అదే కొంచెం నెక్స్ట్ లెవెల్లో అనిపించింది నాకు ఈ సీన్. చిన్నపిల్లలు చిరాకేస్తారు బాయ్ సినిమాల్లో. ఆడు బాగుంటాడు రా ఫ్యామిలీ మ్యాన్ లో బుడ్డాడు. ఓకే చూడండి, ఫ్యామిలీ మ్యాన్ లాస్ట్ ఎపిసోడ్ చూసా, సీజన్ 2 లాస్ట్ ఎపిసోడ్. ఆడి ఫ్యామిలీ మొత్తంలో ఒక్కొక్క డైరెక్షన్ లో పోతా ఉంటాడు, అందరినీ కల్పించేది బుడ్డోడే. అందరి గురించి అన్ని తెలిసినోడు బుడ్డోడే. వాళ్ళ శ్రీకాంత్కి ఏమో తనకేమవుతుందో తెలియదు, వాళ్ళ వైఫ్కి, ఆడి కూతురికి ఏమవుతుందో ఎవరికి తెలీదు, తను ఎక్కడెక్కడో తిరుగుతుంటుంది, మొత్తం తెలిసినది బుడ్డోడికే. సో బుడ్డోడు అండి ఆ పిల్లాడు అది. సో బాగుంటుంది ఫ్యామిలీ మ్యాన్, చూడు బాగుంటుంది. సెకండ్ సీజన్ లో సమాంత ఉంది కదా, అదే సెకండ్ సీజన్ యాంటాగనిస్ట్. లాస్ట్ ఎపిసోడ్ చూసావా? అంటే మమ్మీ టీవీలో పెట్టుకొని చూస్తుంటే మొత్తం స్పాయిలర్ కదరా అది, 2 సీజన్లకి టీవీలో పెట్టుకొని చూస్తారా? నీకు అనిపించదారా ఫస్ట్ సీజన్ అంటే నేను చూడాలి అనిపించదారా? నాకు అంత ఇంట్రెస్ట్ లేదా అప్పుడు ఫ్యామిలీ మ్యాన్ చూడాలి అని. చాలా బాగుంటుంది చూడు. లాస్ట్లో కరోనాది ఏదో వస్తుంది కదా మెసేజ్, పోస్ట్ క్రెడిట్ సీన్ లాగా ఏదో, అది సీజన్ 3కి. అంతే. ఏంటది
కరోనా సంబంధించిందే కదా, చైనా. కరోనా కాదు కానీ ఏదో బయోవార్ కింద. బయోవార్ చైనా అని ఉంటుంది. నాకు అంత గుర్తులేదు, చాలా రోజులేంద్ర వచ్చి. నేను ఒక్కటే చూసా కాబట్టి నీకు గుర్తుండొచ్చా? అది ఒక్కటే ఏదో బయోవార్ ఇండికేట్ చేస్తూ ఉంటుంది సీన్. సీజన్ 3లో ఉంటుంది. నేనైతే వెయిటింగ్ సీజన్ 3 ఫ్యామిలీ. మనం ఎక్కడ ఉన్నాం, ఎక్కడికి వెళ్ళిపోయాం, లియోలో ఉన్నాం. మాస్టరే బాగుంటుందిరా. కానీ లియోలో బ్యాక్గ్రౌండ్ బాగుంది. అరే నాకు నచ్చలేదురా, ఇష్టం వచ్చినట్టు. కానీ ఎక్కడ పడితే అక్కడ వేస్తాడు, ఎక్కడ పడితే అక్కడ వేస్తాడు. బ్లడ్ స్వీట్ బాగుంది, బ్యాడాస్ బాగుంది. లైక్ నువ్వు సపరేట్ గా మ్యూజిక్ వింటే బాగుంటది. ప్రతి సీన్కి అదే చేస్తే బాగుంది. అరే బాగాలేదురా బాబా, అనిరుద్ధికి ఓవర్ కాన్ఫిడెన్స్ అయినట్టు అనిపిస్తుందిరా. పాటలు బాగా చేస్తున్నాడు. నెక్స్ట్ మూవీ ఏంటి అనిరుద్ధి? తలైవర్ 171 అది కూడా లోకేషే కదా? లోకేష్ అంటున్నా, లోకేష్. ఇప్పుడు ఏదో చెప్తామనుకున్నారా, ఇంటర్వెల్ బ్యాంగ్ అంటున్నారు. ఏముందిరా ఇంటర్వెల్లో? ఏమవుద్ది ఇంటర్వెల్లో అసలు కదా? నాకు కూడా దానికి అసలు ఏమవుద్ది నాకు గుర్తులేదు, చెప్పు. ఆడు ఇట్లా ఆ ఫ్రేమ్ అని కొడతాడు అర్జున్. ఆ చనిపోయిన లియో ఈడా కాదా అన్నట్టు. చాక్లెట్ తిని బ్లడ్ ఇస్ స్వీట్ అంటాడు. నువ్వు ఎలా చెప్తావు తెలుసా? అలాగే చెప్పాడు. అదే అప్పుడు ఇంటర్వెల్ స్వీట్ అంటే బ్లడ్ స్వీట్ అంటాడు. ఇంటర్వెల్ ఇంటర్వెల్ రా ఇది అనిపించింది. అసలు విక్రమ్ ఇంటర్వెల్ ఎట్లా ఉంటుందిరా? విక్రమ్ మళ్ళీ చనిపోయినాడు చూపిస్తారు. ఒక రకంగా ఎక్స్పెక్ట్ చేస్తాము కానీ బాగుంటది. ఎక్స్పెక్ట్ చేస్తామా అన్నే. అరే నేనైతే సూర్య అనుకున్నారా అది. రే అంటే లైక్ నీకు తెలిసిపోయింది ఇంకా సూర్య ఉంటాడని మూవీలో. ఎవరికి నాకైతే తెలీదు సూర్య ఉంటాడు. ఎందుకు ఉండదు? సినిమా స్టార్ట్ చేసిన వెంటనే స్పెషల్ థ్యాంక్స్ టు సూర్య అని వస్తుంది కదరా. అయితే ప్రొడక్షన్లో ఏదో సపోర్ట్ చేసాడో ఏదో అనుకుంటాము. అరే కాదురా, సినిమాలో ఉంటాడు అని తెలుసు అందరికి అప్పుడే. నేను అది సూర్య ఏమో అంత నేను లియో ఎండింగ్ రోలెక్స్ వస్తాడేమో అనుకున్నా. రోలెక్స్ రాదు. లియోది స్టార్టింగ్ లో బ్లడీ స్వీట్ అని ఒక టీజర్ వచ్చింది కదా, దాంట్లో అన్ని కార్లు వస్తాయి కదా, ఆడు యాంటనీ వస్తాడు కదా. నేను లియో వస్తున్నాడేమో లియో అంటున్నాను, రోలెక్స్ వస్తాడేమో అనుకుంటా. కానీ చాయ్ కొనాలన్నా అన్ని కార్లు పట్టుకొని వెళ్తాడు. ఆడు అన్ని కార్లు ఎలా డిస్ట్రాయ్ చేస్తాడు రాడు? నెపోలియన్ సహాయంతో. నెపోలియన్ గడు భలే ఉంటాడు రా. ఎలా వదిలేసాడు రా బాబు నేను ఈ చోట్ల నెపోలియన్ చూస్తాను. చూసా సీన్ ని. కాదు స్లో మోషన్ లో చూస్తున్నా. ఇట్లా ఉన్నాడు నెపోలియన్, ఉన్నాడు నెక్స్ట్ ఫ్రేమ్ లో మాయమైపోయాడు. లైక్ పుఫ్ అని మాయ. కానీ నేను చూస్తాను సీక్వెన్స్ అవుతుంది, బైక్ మీద వెళ్తున్నాడు, బైక్ ని పడేసి కార్లోకి వెళ్ళిపోయి నెపోలియన్ ఏమైపోయాడు. నెక్స్ట్ ఆ ఫైట్స్ అయిన తర్వాత నెక్స్ట్ హాస్పిటల్. ఆ తర్వాత వాళ్ళ ఇంట్లోకి వస్తారు కదా వాళ్ళు. ఇలా కాలు మీద కూర్చొని సెలైన్ ఎక్కించుకుంటూ ఉంటాడు. బాగోదురా సీన్. అది ఎట్లా అనిపిస్తుంది అంటే నాకు 2 scenes తో కంపేర్ చేశారు దాన్ని. ఫస్ట్ సీన్ ఏజెంటీనా, లైక్ మైనర్ క్యారెక్టర్ కి మాస్ ఎలివేషన్ ఇచ్చారు కదా, అది నెపోలియన్. అదే ఇంకోటి మేజర్ లో జైలర్ లో స్నైపర్ షూట్ చేస్తారు కదా ఇంట్లోకి, ఇంటర్వెల్ కి విండోస్ నుంచి షూట్ చేస్తూ ఉంటారు. దీంట్లో జీవీఎం షూట్ చేస్తాడు గౌతమ్ వాసుదేవ్. నేను చెప్పింది అలా కాదు. ఆ సీన్ నాకు జోషి ఆ సీన్లో మేజర్లో చనిపోయేటప్పుడు కూడా ఇట్లా పెట్టుకొని ఇట్లా షూట్ చేస్తూ ఉంటాడు కదా. కాదు టెర్రరిస్ట్ షూట్ చేస్తాడు. సారీ ఇట్లా పెట్టుకొని ఇంకా సపోర్ట్ కోసం పెట్టుకుని అట్లాగే అంత ఇవ్వక్కర్లేదు దీనికి బోడీ. అదే లైక్ నేను ఏజెంటీనాలా ఉంటుంది అనుకున్నా. నెపోలియన్ ఎలివేషన్ లైక్ నెపోలియన్ వస్తాడనే తెలియదు నాకు. దీంట్లో వచ్చినప్పుడు వచ్చాడా అనుకున్నా. నెపోలియన్ వచ్చినప్పుడు ఖైదీ బీజియం వస్తుంది తెలుసు, గుర్తుపెట్టా. ఢిల్లీ బర్డ్ ఒక్కసారి వస్తుంది తెలుసా? న్యూస్ పేపర్ లో కాదు అది నిజంగా నువ్వే చేసావా అంటే చెప్తాడు. మాన్యువల్ చదివాను కానీ ఢిల్లీ మొత్తం చేసాడని చేశాడు. చాలా ఫోర్స్. ఢిల్లీ కనిపించలేదు నాకు. చాలా ఫోర్స్డ్ గా అనిపించింది. ఢిల్లీ రోలెక్స్ కనిపించలేదు. కనెక్షన్ చాలా ఫోర్స్డ్ గా అనిపించింది లియోతో కదా. అంటే విక్రమ్ తో చాలా ఆర్గానిక్ గా ఉంది. స్టోరీలో కలిసిపోయింది. అది కలవకపోతే విక్రమే లేదు అన్నట్టు అనిపిస్తుంది. సెపరేట్ గా తీసుకొచ్చారు. ఆమె వస్తుంది మార్నింగ్ బీజియం లో ఉండే ఆమె. తను ఎందుకు వచ్చింది? అదే నాకు చాలా ఫోర్స్. తనకి ముందు నుంచి ఎలా తెలిసిపోయింది వీడి గురించి? యూజే లేదు. తనకి ముందు నుంచి వీడి గురించి ఎలా తెలిసింది? విక్రమ్ చెప్తాడు కదా. కొన్ని తెలిసినా అసలు ఇన్వాల్వ్ అవ్వకుండా ఎందుకున్నారు లాస్ట్ దాకా? ఆడు మొత్తం డిస్టర్బ్ చేసాక అప్పుడు మాట్లాడతారు కదా వీళ్ళతో ఫోన్ లో. అప్పుడు దాకా ఇన్వాల్వ్ అవ్వకుండా ఎందుకున్నారు తెలుస్తే.
చాలా అనుకుంటున్నా వాళ్ళు లియో కాదు పార్థిబన్, సారీ లియో. రే ఇలాంటి నువ్వు షార్ట్స్లో పెట్టాలిరా. పెట్టు, నువ్వే పెట్టాలి. పెడతా. అది నాకు లాస్ట్ నాకు విక్రమ్ వచ్చినప్పుడు కూడా నాకు ఏం ఇంపాక్ట్ అనిపించలే. ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ కమల్ హాసన్ లేడు. అయితే లైక్ నీకు ఐ డోంట్ కేర్ రా ఎల్సీఓ కాదా అని. ఎందుకు తీసుకొచ్చారు? ఎల్సీయూ లేకపోయినా ఒకేలా ఉండేది, ఉన్నా ఒకేలా ఉండేది. పెద్ద ఎఫెక్ట్. నెపోలియన్ బదులు ఏడో గొట్టంగా పెట్టినా అలాగే ఉండేది సినిమా. నెపోలియన్ అని అరే మనకి ఏం తెలియని ఏజెంట్ టీనాతోనే గూస్ బంప్స్ తెప్పించింది లోకేష్. తెలిసిన నెపోలియన్తో చేయలేకపోయాడు రా. లోకేష్ మూవీలో అయితే ఆ రేంజ్ లేదు. మాస్టర్ నేను చెప్తున్నాను కదా, మాస్టర్ తో నేను కంపేర్ చేయలేను. ఎందుకు చేయలేవు బే? ఆగు, రెండు ఒకటే కదా. ఎల్సీయూ మూవీస్ తో కంపేర్ చేయగలను. ఎల్సీయూ అసలు అనకదేంది. సీక్రెట్ ఇన్వేషన్ మార్వల్ ఎట్లాగో లియో ఎల్సీయూకి అట్లాగా వేసుకుంటారు చూడండి ఇల్లు ఈ బెట్ షార్ట్స్ అంటే అసలు లేదురా. ఇప్పుడు సీక్రెట్ ఇన్వేషన్ చూడలేదు కదా నువ్వు. అసలు మార్వెల్ రిలేటెడ్ లాగే ఉండదు. వాండర్విజన్ కంప్లీట్ చేసా, సీక్రెట్ ఇన్వేషన్ లోకే చూడ. మార్వెల్ రిలేటెడ్ లాగే ఉండదు సీక్రెట్ ఇన్వేషన్. 4th లో ఎమిలియా క్లార్క్ ఎందుకు వస్తుంది? ఆమె స్క్రల్ కూతురు. తను ట్రాన్స్ఫార్మ్ అయ్యి ఇలా తీసుకుంటుందా వేషం? స్క్రల్ ఆమె ఒరిజినల్గా, హ్యూమన్ వర్జన్ ఎమిలియా క్లార్క్. ఓకే, నాకు ఎమిలియా క్లార్క్ చాలా ఇష్టం. జియోటీ చూసాను కదా, చాలా పొట్టిగా ఉంటుంది. తెలుసు, 5'3" 5'2" ఉంటుంది. మామూలుగా లేదు. నేను అంటే ఇప్పుడు రష్మిక కూడా పొట్టిగానే ఉంటుంది. కానీ నువ్వు జియోటీ చూసావనుకో దాని పవర్ తెలుస్తుంది. ఒక లెవెల్లో ఉంటుంది జియోటీ మంచిగా. నేను ఫస్ట్ వీడియోలో చెప్పాను, సెకండ్ వీడియోలో చెప్పాను, అది కొట్టి థర్డ్ వీడియోలో మళ్ళీ చెప్పిన, థర్డ్ ఎపిసోడ్లో జియోటీ చూడు. అంటే ఒక టైం ఉండాలిరా, లైక్ ఒక కమిట్మెంట్ ఉండాలి. ఏం లేవు ఇప్పుడు నేను జియోటీ స్టార్ట్ చేయాలి, ఒక 3 weeks కమిట్మెంట్ పెట్టుకోవాలి. బింజ్ చేయాలనుకోకపోతే బింజ్ చేస్తే 2 days చాలు. ఒక రోజులో సీజన్ లేపచ్చు. హాట్స్టారా ఎన్ని సీజన్లు భయ్యా? 9 or 10, 8 సీజన్ 8. ఎన్ని ఎపిసోడ్లు? 14 episodes పర్ సీజన్. ఎంత ఒక్కొక్కటి ఎపిసోడ్? 45 to 1 hour. క్రెడిట్స్? వితౌట్ క్రెడిట్స్. కానీ అప్పుడు మాకు క్రేజీ కుటుంబంలో కూడా పాడ్కాస్ట్ ఇట్లా మాట్లాడుకున్నప్పుడు లియో రివ్యూ అప్పుడు చెప్పా, ఎంతసేపు వేసుకున్నాను రా లియోని. నాన్ స్పాయిలర్స్. ఫ్యామిలీలో ఎవరు చూడలేదు అప్పుడు? చూడలేదు అప్పుడు ఎవరు. నాన్ స్పాయిలర్సే చెప్పా, స్పాయిలర్స్ అని చెప్పలా. ఎంతసేపు వేసుకున్నాను, నాకు ఎంత డిసప్పాయింట్ అయ్యాను నేను. నువ్వు ఎల్సీయూ, నీకు లోకేష్ అన్ని మూవీస్ ఇష్టం లోకేష్వి, దాంట్లో ఎల్సీయూ ఒక లెవెల్ ఉంది కదా. సో నువ్వు అలా ఎక్స్పెక్టేషన్తో వెళ్ళావు. నువ్వు నా ఎక్స్పెక్టేషన్ మొత్తం దింపేశాక నేను లియో చూసాను కాబట్టి నాకు నచ్చింది. నాకు ఒక లైక్ ఒక ఐడియా వచ్చాక లియో లైక్ కంపేర్ టు లోకేష్ మూవీస్ లియో ఏ స్టేజ్లో ఉందని వచ్చాక యూట్యూబ్లో చూసా ర్యాంకింగ్. అందరు పెట్టేశారు ర్యాంకింగ్ వీడియో. అందరూ లాస్ట్ పెట్టారు. ప్రతి వాడు లాస్ట్ పెట్టాడు. అవును, దాంతో పైన మాస్టర్ పెట్టారు. టాప్ 3 నీకు తెలుసు. ఎల్సీయూ ర్యాంకింగ్ కాదు, లోకేష్ మూవీస్ ర్యాంకింగ్. అంటే లోకేష్ లా లేదురా. ఇప్పుడు నెల్సన్ అనుకో, ఇప్పుడు దాకా మాస్టర్ తక్కువ, ఇప్పుడు లియో తక్కువ. ఏం భయ్యా నెల్సన్ కూడా డాక్టర్ ఎంత బాగుంటుంది, జైలర్ నాకు నచ్చలేదు. దొబ్బింది అనుకో. అదే చాలా డబ్బులు వచ్చాయి, అవుతారు రే. డబ్బులు చాలా వచ్చాయి. విక్రమ్ కంటే ఎక్కువ వచ్చిందంట డబ్బులు దానికి. కానీ డాక్టర్ చాలా బాగుంటుంది. డాక్టర్ జైలర్తో కంపేర్ చేస్తే, ఇప్పుడు విక్రమ్తో కంపేర్ చేస్తే లియో ఎందుకో డౌన్ గ్రేడ్ అయిపోతున్నట్టు ఉంటుంది. దేనికి ఎగ్జాక్ట్ నెల్సన్ది అలాగే ఉంది, లోకేష్ది అలాగే ఉంది. నేను వీళ్ళిద్దరు మనకు కొంచెం నచ్చారు కదా, నాకు తెలిసి డైరెక్టర్స్ స్టార్టింగ్ నుంచి ఇష్టం. మన పల్స్ తెలిసిన వాళ్ళు. నాకు తెలిసి తలైవర్ 171 కూడా ఎల్సీయూలోకి వస్తుంది. లాస్ట్ రోజు దాకా చెప్తాడు, లాస్ట్లో ట్విట్టర్లో హాయ్ ఫ్రెండ్స్ అంటాడు. ఖైదీ, విక్రమ్, లియో 3 చూసిరండి. నాకు ఆ క్యామియో కూడా నచ్చలేదు రా. కానీ తమిళ్లో స్టార్స్ అందరూ కలిసి ఎల్సీయూలో వచ్చి ఒక ఫైనల్లో అందరూ కలిస్తే ఒకే ఫ్రేమ్ లో ఉంటుంది. ఇంటర్వ్యూలో అడిగాడు, నాకు ఒకే ప్రాబ్లం రా, సంధానం లేపేశారు రా, ఆడు ఉన్నాడు రా అందరు కలిసినప్పుడు. సేతుపతి ఉంటే బాగుంటుంది. వాళ్ళు లేపేశారు. అందరూ ఉన్న స్క్రీన్లో ఆడు ఉండడు. స్క్రీన్ స్పేస్ షేర్ చేసుకోవడానికి ఉండదు ఆడు.
రామ్ చరణ్ రావాలి అంత ఎక్స్పెక్ట్ చేయట్లే కానీ బాగుంటుంది. ఏం ఏం ఎందుకు రామ్ చరణ్? సరే ఆ ట్రిపుల్ ఆర్ తర్వాత ఇంకో మూవీ రాలేదు కదా, వచ్చింది ఆచార్య. అది మూవీయా? ఆడు మూవీయేనా? దాంట్లో సగం ఉన్నాడు ఆడు. ఉన్నాడా? క్యామియో అన్నారు కానీ సగం ఉన్నాడు. ఫ్లాష్ బ్యాక్ మొత్తం ఆడేగా. అవునా? పాదఘట్టం. లాల్ సలాం. వద్దులే ఇప్పుడు అది ఎందుకది. పాదఘట్టం ఆచార్య వచ్చిందనే మర్చిపోయాను నేను. ఇది లోకేష్ ఇంటర్వ్యూలో అన్నాడు రా. కొరతల శివ నైట్ మేర్ అది. ఇంటర్వ్యూ కాదు, ఏదో లైక్ స్టేజ్ మీద కూర్చుంటే ఆడియన్స్ అందరు మైకులు పట్టుకుని అడుగుతారు చూడు, అలా ఒకటి అడిగాడు. మీరు 10 సినిమాస్ తీసి వదిలేస్తా అంటున్నారు కదా, 5 అయిపోయి మిగతా 5 ఏంటి అని అడిగాడు. అన్నీ తెలిసి అని చెప్పుంటాడు. చెప్పలా. ఏం చెప్పాడు? ఒకటైతే సూర్యతో మాయావి ఉంటుంది తెలుసా? ఎల్సీయూ కాదు. ఎల్సీ కాదు, మాయావి అనేదో సినిమా ఉంటుంది ఏంటో, సైఫై మూవీ. లియో కలిపి 5 అయినాయా? లియో కలిపి 5 అయినాయి. ఏమన్నాడంటే ఖైదీ 2 వస్తుంది. నా డ్రీమ్ ప్రాజెక్ట్ కమల్ హాసన్ విలన్ పెట్టి రజనీకాంత్ హీరో పెట్టి ఒక సినిమా చేయాలి అన్నాడు. అయితే మిగిలిన 3 ఎల్సీయూకి. అలా చూసుకుంటే ఎల్సీయూకి ఇంకా 3 కదా. వాడు నాకు తెలిసి 10 సినిమాలతో ఆపాడు. అన్ని హిట్ అయితే కంటిన్యూ చేస్తాడు. వదులుతారండి జనాలు. అదే ఒక గ్యాప్ తీసుకొని వస్తాడు. లియో లాంటి మూవీకే ఆయన ఎత్తి కూర్చోబెట్టారు పైన. ఆడు విక్రమ్ లాంటి మూవీస్ కంటిన్యూ చేస్తారు అనుకో. ఇంకో నెక్స్ట్ వాడు ఏమన్నాడు, తమిళ్ స్టార్స్ అందరూ ఒక మూవీలో వచ్చారనుకో స్పెషల్ థ్యాంక్స్ రావు, అందరి పేర్లు పడతాయి. దీంట్లో కమల్ హాసన్ స్పెషల్ థ్యాంక్స్ అని వస్తుంది కదా, అలా రాదు, అందరి పేర్లు పడతాయి. టైటిల్స్లో నాకు తెలిసి వేయరు, మార్వెల్లో లాస్ట్లో ఇస్తారు కదా పేర్లు, అలా ఇస్తారు. దీంట్లో టైటిల్లో తెలిసిపోద్ది కదా అందరికీ మూవీ అని, ఇలా అందరూ ఉంటారని లాస్ట్లో ఇస్తారు దాంట్లో. కానీ ఏమన్నాడంటే కమల్ హాసన్ విలన్ అన్నాడు. అది ఎల్సీయూ కాదులే, కానీ విక్రమ్ విలన్ అవ్వడు. అదే కమల్ హాసన్ విలన్, రజనీకాంత్ హీరో అన్నాడు. నేనేమనుకుంటున్నా, ఏదో ఇద్దరు కలిసారు కాబట్టి ఇంకా తల ఎవరు 171 వస్తుంది కాబట్టి రజనీకాంత్ రోలెక్స్ ఫాదర్ లాగా చేసేసి, ఫాదర్ అంకుల్ ఏదో చేసి పెడితే బ్యూటిఫుల్గా ఉంటుంది భయ. రజనీకాంత్కి ఇక్కడ టాటూ వేసి, స్కార్పియన్ ఆడికి కూడా ఇంత గడ్డం వేసి. అరే రోలెక్స్ స్టార్ట్ చేసిన 0 నుంచి రా, ఆడికి ఎవరు లేరని చెప్పాడు కదా బ్యాక్గ్రౌండ్. ఎవడు అబ్బో ఇచ్చిన ఆడికి ఎవరు లేరని చెప్తాడు కదా, ఆడు మొత్తం సోన్గా క్రియేట్ చేసుకున్నాడు. కానీ రజనీకాంత్ యాంటాగనిస్ట్గా చెయ్యాలరా, అది చాలా బాగుంటుంది. ఇప్పుడు దాకా ఎప్పుడు చేయలేదు కదా. రోబో చేసాడా? రోబో డబల్ రోల్ కార్డ్ తెలియలేదు, చాలా బాగుంటుంది. ఫుల్ ఫ్లెజ్డ్ యాంటాగనిస్ట్ ఎప్పుడు చేయలేదు. కానీ రోబోలో చాలా బాగుంటుంది. అన్ని సినిమాలు వచ్చినాయి, నాకు తెలియదు కూడా ఏమొచ్చినాయి. అన్ని 170 మూవీస్ వచ్చినాయిరా, నాకేం తెలుస్తుంది దేంట్లో యాంటాగనిస్ట్. రోబో చాలా బాగుంటుంది యాంటాగనిస్ట్ లాగా. చాలా భయం వేస్తుంది రజనీకాంత్. 2.0 కాదులే, ఫస్ట్ చాలా బాగుంటుంది. 2.0 నేను కనీసం 20 సార్లు చూసుంటా ఆ సినిమా. టీవీలో ఎన్నిసార్లు వేసి ఉంటాడు. నేను కంప్యూటర్లోనే చూసా. నా యూట్యూబ్ కాదు, నా కంప్యూటర్లో. యూట్యూబ్లో ఉంది కదరా. నా చాలా చిన్నప్పుడు, నేను ఓకే 3rd క్లాస్ కన్నా చిన్న, 3rd 4th క్లాస్ కన్నా చిన్న. ఎవ్రీ సండే మా పీసీ ఉండేది అప్పుడు. పీసీ అంటే డెస్క్టాప్, సిపియూ సపరేట్గా ఉండేవన్నీ. సో పీసీలో ఉన్న ఒకే ఒక్క డౌన్లోడ్ మూవీ రోబో. సో ప్రతి సండే రోబో పెట్టుకుని మధ్యాహ్నం మంచి బిర్యానీ తినేసి. చాలా ఇన్అప్రోప్రియేట్ సీన్స్ ఉంటాయి కదరా. ఎక్కడ ఉంటాయిరా? ఉంటాయి కదరా. కిల్లి మంజారు అది అలా కాదు మరి. లైక్ వాడికి ఫీలింగ్స్ వచ్చినప్పటి నుంచి అంతా తేడాగా తయారవుద్ది సినిమా. అప్పుడు మనకు అది తెలియదు కానీ ఫీలింగ్స్ వచ్చినప్పటి నుంచి ఏమవుతుంది. అరే డబుల్ మీనింగ్ జోకులు అన్నీ ఉంటాయి, నీకు అప్పుడు తెలియదు కదా. నాకు ఆ మీనింగ్ నాకు 10th క్లాస్ దాకా తెలియదు రా. అదేలా నాకు 10th వరకు తెలియదు కదా అంత. చిన్నప్పుడు చూసారా థియేటర్కి వెళ్ళి, మొన్న మళ్ళీ చూస్తుంటే అసలు అన్కంఫర్టబుల్ అనిపించింది ఫ్యామిలీతో. అప్పుడు తెలియదు కదా, చిన్నప్పుడు బాగానే చూసా. రజనీకాంత్ బాగున్నాడు, విలన్లు చేస్తున్నా, అదిరిపోయింది, సూపర్. రోబో పైగా ఎప్పుడో 3-4 ఇయర్స్ బ్యాక్ చూస్తున్నాం, మళ్ళీ రీవాచ్ చేస్తుంటే చాలా అన్కంఫర్టబుల్గా అనిపించింది ఫ్యామిలీతో చూడాలంటే. నేను లాస్ట్ టైం రోబో చూసిన 10-15 ఇయర్స్ అప్పుడే. అప్పుడు 20 కంటిన్యూస్ చూసాను కదా, అప్పుడే మళ్ళీ చూడలే రోబో. రీసెంట్గా 2.0 వచ్చినప్పుడు అది చూసా కానీ రోబో ఫస్ట్ పార్ట్ చూడలేదు. ఇప్పుడు చూస్తే అర్థమవుతాయేమో అన్ని డైలాగ్స్. ఇప్పుడు మమ్మీకి చూపించాలి లియో. అప్పుడు ఆ వీడియో చేసినప్పుడు ఎవరు చూడలేదా? ముగ్గురు చూడలేదా? చూడలే. మీ ఫ్యామిలీలో ఎవరు చూడలేదు? నేను ఒక్కడనే ఫస్ట్ కాలేజ్. వాళ్ళకి ఏం చెప్పేవరా మరి? వాళ్ళకి ఏం అర్థమైంది? చూడొద్దని ఎందుకు చూడొద్దని రీజన్స్ చెప్పావా? చూడొద్దని కాదు, నేను ఏ సినిమా చూడరా థియేటర్లో, చాలా బాగుంటే నువ్వు తీసుకెళ్తే, నేను తీసుకెళ్తే చూస్తారు. నేను అవసరం లేదులే మమ్మీ అని. మా ఇంట్లో నేను తీసుకెళ్ళినా చూడరు, పర్లేదు చూసి వచ్చా మనకి వెళ్తే వెళ్ళి అంటారు మ్యాక్సిమం. అదే నాకు కూడా అట్లా అంటారు. కానీ చాలా ఇప్పుడు అవతారు అనుకో, అలాంటివి చూస్తారు. అవతారు చూసారు, మొన్న ఏదో పవన్ కళ్యాణ్ సినిమా చూసారు. డాడీకి పవన్ కళ్యాణ్ ఇష్టంలే,
అందుకే చిరంజీవి కదా బ్రో 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 కవర్ చేస్తుంది. అది వీడియో కోసం కొన్నాం. వీడియోలో అంత గొప్పగా చెప్పకరా బాబు, వీడియోలో పెట్టకపోతే మమ్మీ పడుతుంది ఏమో. అరే గొడవ చేసి కొన్నారా దాన్ని, అస్థెటిక్ వీడియో కోసం కొన్నారా? అస్థెటిక్ గా ఉంటుంది మమ్మీ కొను అని చెప్పి నేను ఏ వీడియో చూసినా ఒకటి ఉంటుంది, ఇది పాడ్కాస్ట్లో ఏదో అలాంటి వీడియోల్లో చెట్లు పెడతారు, ఒక లైట్ పెడతారు. ఏంటి ఇదా? నేను బాగాలేదు అనట్లేదు, కానీ మనం ఇంకా బిగినింగ్ స్టేజ్లో ఉన్నాం కదా. అదే నేను మమ్మీ చేస్తున్నా కదా కొను, నువ్వే కదా మమ్మీ కొను పక్క నుంచి లాగా అస్థెటిక్గా ఉంటుంది కొను మమ్మీ బాగుంటుంది బ్యాక్గ్రౌండ్ అన్న. ఇప్పుడు పెట్టకపోతే కొడుతుంది. మరి తప్పు నీదే, కొనిపించావు కాబట్టి పెట్టాలి, తప్పదు. పెట్టాలి ఏదో వస్తుంది ఏదో ఒక రోజు. సో లాస్ట్ ఎపిసోడ్కి పోస్టర్ సరిగ్గా పెట్టలేదు. మీరు లైక్ ఇంకే పోస్టర్స్ యాడ్ చేయాలో కామెంట్ చేయండి, మేము పెట్టేదాన్ని ట్రై చేస్తాం. మీకు గోడంతా నింపేయాలన్న డ్రీమ్. మమ్మీ అయితే ఒప్పుకుంటుందా ఏమన్నది కానీ. ఆ టేప్ పీకితే గోడ పాడైపోద్ది. అరే టేప్ పీకితే ఇంకో పోస్టర్ పెడతాం కదా ఆ ప్లేస్లో. ఎగ్జాక్ట్ పెట్టాలి, కొంచెం కూడా మధ్యలో అటు ఇటు అయితే. నేనేమనుకుంటున్నా అంటే ఒక అర్జున్ రెడ్డి పోస్టర్ పెట్టాలి. అర్జున్ రెడ్డి మర్చిపోయాము, ఇంకేం పెట్టాలి? బాయ్ స్పీకర్ షారుఖ్ ఖాన్ అదని పెట్టాలరా. స్పై వర్స్ది ఏదో పెడదాంలే. స్పై వార్స్ ఏమో అందరా, ఏమో నెక్స్ట్ మూవీ వార్ 2ది బాగుంటుందేమో పోస్టర్ వస్తే. పాత క్లాసిక్స్ పెట్టాలి భయ్యా. ఇప్పుడు దాకా ఏం క్లాసిక్స్ లేవు. అర్జున్ రెడ్డి క్లాసిక్, టైగర్ ఒకటే క్లాసిక్ ఫస్ట్ పార్ట్, మిగతా ఏమంత బాగుంది. చూడలే ఏది, నాకు బాయ్ సినిమాలు నచ్చవు. ఇంకేంటే సర్లే ఇట్లా గురించి చాలా మాట్లాడదాం. ఇంకేం మిగిలిన ఈరోజు వీడియోకి? అంతేనా? మెయిన్ టాపిక్స్ ఇవే. సరే, అవెంజర్స్ ఇన్ఫినిటీ వార్ పెట్టాం లాస్ట్, అందరూ ఉన్న లాస్ట్ అవెంజర్స్ మూవీ అదే కాబట్టి. లాస్ట్ ఎండ్ గేమ్ కదరా. ఎండ్ గేమ్లో అందరు ఉంటారా? ఎందుకు ఇలా ఉన్నావు? ఎండ్ గేమ్ పోస్టర్లో టోనీ స్టార్క్ ఉంటాడా? ఉంటాడు. ఉంటాడు కానీ మిగిలాడు కదా. క్యాప్టెన్ అమెరికా కూడా మిగిలాడు, చాలా మంది మిగలరు కదా. అది సో అందరూ బతికి కనిపించేది అదే దాంట్లో కూడా ఉంటారు, లాస్ట్ ఫైట్ వరకు ఉంటారు. కానీ పోస్ట్ ఎందుకు పెట్టా అంటే నాకు ఎండ్ గేమ్ కంటే ఇన్ఫినిటీ వార్ ఇష్టం. మూవీయా? అవును, వాళ్ళందరినీ ఒకే ఫ్రేమ్ ఫస్ట్ టైం దీంట్లో చూస్తాం కదా. దీంట్లో చూస్తాం. స్టార్ లార్డ్ వచ్చినప్పుడు అయితే నా ఇద్దరు కలిసినప్పుడు ప్లానెట్ లో స్టార్ లార్డ్ థార్, టైటన్ లో ఐరన్ మ్యాన్ వీళ్ళు కలుస్తారు కదా, వైస్ గమోరా అని డైలాగ్ వస్తుంది, బాగుంటది అది. నాకు పేలిపోయింది ఫ్యూజ్, అసలు ఏం జరుగుతుందిరా ఇక్కడ. డాక్టర్ స్ట్రేంజ్ ఉంటాడు అక్కడ, డాక్టర్ స్ట్రేంజ్ ఉంటాడు, అన్ని పాసిబిలిటీస్ చూస్తాడు. నాకు అప్పుడు మనకి అంత ఎఫెక్ట్ అసలు ఏం వాల్యూ తెలీదు. సెకండ్ ఎండ్ గేమ్ చూసాక, అప్పుడు టోనీ స్టార్క్ ఎండింగ్ చూసాక అప్పుడు తెలుస్తుంది డాక్టర్ స్ట్రేంజ్ ఏం చేశాడు. అప్పుడు అర్థమవుద్ది. అదొక్కటి, అందుకే అన్ని సేవ్ చేయడానికి ఇచ్చేస్తాడు టైమ్ స్టోన్. సో యా, మీరు కామెంట్ చేయండి ఏదైనా పోస్టర్స్ పెట్టాలని, ఏదో క్వశ్చన్లు అడగండి, కామెంట్ సెక్షన్ ఖాళీగా ఉంటుంది. డిసప్పాయింట్ అవుతున్నా ఎందుకు? ఒక టైం వస్తుంది మనకి చదవడానికి టైం మిగలదు. హమారా టైం అప్నా టైం ఆయేగా. అప్నా అంటే సింగులర్ కదా, ఇద్దరం కలిసి ఒకటే కదా, ఛానల్ ఒకటే కదా. హమారా అన్న అందుకే. సో లియో గురించి ఫైనల్ థాట్స్ లోకేష్ మూవీస్తో ఎల్సీయూలో కంపేర్ చేస్తే ఇప్పుడు దాకా వచ్చిన కన్నా ఇదే. ఎల్సీ అనకు లోకేష్ మూవీస్లో కంపేర్ చేస్తే ఇప్పుడు దాకా వర్స్ట్ అంతేగా. మరి దానికంటే వర్డ్ అనలేకపోతున్నాను నేను, వర్స్ట్ అనకూడదు, అలా అనేయాలి అంతే. అన్నిటికన్నా తక్కువ నచ్చిన మూవీ సరే లియో. సరే, అందరు నిన్నే ఇష్టపడతారు. ఇష్టపడడం కోసం కాదురా. మరి డిప్లొమాటిక్ ఆన్సర్లు ఇస్తాను. డిప్లొమాటిక్ అంటే ఒకళ్ళు ఎలా ఇస్తే ఒకటి ఇలా ఇవ్వాలి, అందరూ తిడుతున్నట్టు ఉండకూడదు. సరే, ఏం తిట్టలేదు, చెప్పా. వర్స్ట్ అంటే ఫ్యాక్ట్ నచ్చింది. మరి ఉన్న సినిమాల్లో వర్స్ట్ అన్న, దళపతి ఫ్యాన్స్ ఉంటారు, హట్ అవుతారు. ఉన్న సినిమాల్లో వర్స్ట్ అన్న, కరెక్టా కాదా? వాటి తీసిన 5 సినిమాల్లో వర్స్ట్ ఇదే కదా. సరే నువ్వేమంటే అది. నెక్స్ట్ ఏంటి? తలపతి ఇంట్రో సీన్ బాగుంటది రా, ఎన్నిసార్లు పెట్టుకొని చూసాను. అవెంజర్స్ ఇంట్రోలో, మార్వెల్ ఇంట్రోలో ఉంటుంది కదా, మార్వెల్ డీసీ కలిపి ఇలా ఐ ఒకటి సెంటర్ మెయిన్ పాయింట్ కింద పెట్టి డిఫరెంట్ క్యారెక్టర్స్ అన్ని చూపించి లియో వస్తుంది. లియోనా? తలపతి విజయ వస్తుంది. తెలుగులో అంతే, ఇది అంతే, హిందీలో కూడా 3 కదా. విజయ. లోకీవర్స్ 2.0 బీజిఎం కూడా బాగుంటది. లాస్ట్ సార్
చెస్ అన్నప్పుడు నేను లేనప్పుడు థియేటర్లో, అప్పుడు నేను థియేటర్ బయటకు వచ్చేసాక అందరూ అరుస్తున్నారు. అరే అమ్మ ఏంటి బయట లోపలికి వెళ్ళి చూసావా మళ్ళీ? చూడు అప్పటికి టైటిల్స్ వచ్చేసినాయి అప్పుడు. టైటిల్స్ వచ్చా లేచి వెళ్ళిపోయాయి ఇంకా. అప్పుడు అందరూ అరుస్తున్నారు. అంటే ఏం జరిగిందిరా అని తర్వాత అప్పుడు నడిచిందా ఇంకా ఫ్రెండ్స్ని వచ్చి అడిగితే లాస్ట్లో సార్ జస్ట్ సార్ అని చెప్పి వస్తుంది సాంగ్. కైతి మ్యూజిక్ వస్తుంది, విక్రమ్ మ్యూజిక్ వస్తుంది, రోలెక్స్ మ్యూజిక్ వస్తుంది, లియో మ్యూజిక్ వస్తుంది. అన్నీ విన్నాం కదా. ఫస్ట్ కూడా వస్తుంది కదా లోకే జస్ట్ సార్ అనేది రాదు. అదే అందుకే అరిచారంట. బాగుంటుంది. లోకి వర్స్ 2.0 చాలా బాగుంది. 1.0 కంటే 2.0 బాగుంది. అవును బాగుంది. లోకి వర్స్ మీద ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోతాయి. తలైవర్ కూడా మోస్ట్లీ లోకి వర్సే ఉంటుంది రా. ఫోర్స్డ్గా కనెక్ట్ చేయకపోతే చాలు. లియో కొంచెం ఫోర్స్ కనెక్షన్లో అనిపించింది. సో మరీ ఇలా కాకుండా ఆర్గానిక్ కనెక్ట్ చేస్తే. ఇప్పుడు ఆలోచించు, ఆ మోర్నింగ్ ఆమ్ లేకపోయి ఉంటే నెక్స్ట్ ఓరియం మోర్నింగ్ ఆమ్ ఏంట్రా పేరేంట్రా కనుక్కో తెలుసుకో. ఏదో నీకు అర్థమైంది కదా చాలు. నెపోలియన్ లేకపోయింటే అని అయ్యేదా? అన్న ఏజెంట్ నాతోనే కూస్ బంప్స్ చెప్పించినాడు కాదు. తను విక్రమ్తో లాస్ట్ సీన్లో ఎందుకుంది? ఇద్దరు పని చేస్తున్నారు కలిసి. సీక్రెట్ ఏజెంట్. టీనా బదులు తిని రిప్లేస్ చేసాడట. కానీ టీనా చనిపోయినప్పుడు బాధేస్తుందిరా. ఆ ముసలోడు ఇంకోటి ఉంటాడు జిమ్ ఓనర్, ఆడు చనిపోయినప్పుడు బాధేస్తుంది. ఆ టీమేట్స్ అందరూ చనిపోతారు కదా, అందరూ. ఇటు ఒక్కడే మిగులుతాడు విక్రమ్. అందరు చనిపోతారు. వాళ్ళ ఇంకోడు ట్రక్ డ్రైవ్ చేస్తుంటే చనిపోతాడు. అందరు చనిపోతారు రా. సో మిగిలేదా మాస్క్ మెన్ మాత్రమే మిగులుతారు. నీకు ఎఫెక్ట్ వస్తుంది, అంతమంది చనిపోతున్నారు. దిస్ మీన్స్ సంథింగ్. వి షుడ్ ఫీల్ సాడ్ ఫర్ దిస్ అన్నట్టు కనెక్ట్ చేపిస్తాడు లోకి. సో బేసిక్గా మాస్క్ మెన్ ఉంటారు, అమర్ యాడ్ అవుతాడు, విక్రమ్ యాడ్ అవుతాడు, విక్రమ్తో పాటు తిను కూడా యాడ్ అవుతుంది. నాకు గుండెలో డబ్బని సౌండ్ వచ్చింది రా. లైక్ ఆమె చనిపోయినప్పుడు వాళ్ళ వైఫ్. లైక్ ఎప్పుడు అట్లా అనిపించలేదు నాకు. అది చాలా చాలా అసలు ఎక్స్పెక్ట్ చెయ్యము, అస్సలు చెయ్యము ఎక్స్పెక్ట్. చాలా బాధేసింది. అమర్ ఎలా ఒకలా కాపాడుతాడు అనుకుంటాము, కానీ సంధానం ఇస్ టూ క్రూయల్. ఎంత బాధేసిందోరా నాకైతే. ఆడు చూపించడం కూడా చచ్చిపోయినట్టు చూపించాడు, ఆడు ఇంకోలా చూపిస్తాడు అసలు ఆ సీనే. చాలా క్రూయల్గా ఉంటుంది. ఓకే స్టైల్ అది. చూద్దాం ఎక్కడికి వెళ్తే. ఎవరిని చంపలేదు, బొక్క ఎలిసాని చంపితే నాకేంటి. ఎలిసాని చంపాడంట. ఎలిసాకి కొంచెం బ్యాక్ స్టోరీ చూపించి ఇలా బాండింగ్ చూపించి అప్పుడు చంపుకుంటే మనకు కొంచెం ఎఫెక్ట్ తెలిసేది. అప్పుడే వస్తుంది సాంగ్ లో, ఒక్కలా ఉంటుంది మళ్ళీ సాంగ్. అప్పుడే వస్తుంది, అప్పుడే చంపేస్తాడు. మావాడే ఉన్నాడంటే అంటే అప్పుడే స్క్రీన్ ప్లే వైస్ చూస్తే అప్పుడే చంపడు, కానీ స్టోరీ పరంగా చూస్తే అప్పుడే చంపేస్తాడు. మనకు అదే కదా అనిపిస్తుంది. ఫైట్ క్లబ్ చూసావా? ఎన్నిసార్లు అడుగుతావు? ప్రతి వీడియోలో ఒకసారి అడుగుతావు ఫైట్ క్లబ్ చూసావా? సరేరా, అందరిని అడుగుతా ఉంటా. ఫైట్ క్లబ్ చూసావా? ఫైట్ క్లబ్ చూసా కాదు, అది కూడా పోస్టర్ పెడదాంలే. ఫైట్ క్లబ్ లాగా ఉంటుందేమో అనుకున్నాను నేను అన్నాడు. నేను అప్పుడు అనుకున్నా ఫైట్ క్లబ్లో ఉంటే ఎంత బాగుండేది అనుకున్నాను. ఓహో, లియో ఇంకా పార్థివన్నా? లైక్ ఒకడు అసలు ఒకటి ఇమాజినేషన్లా చూపించుంటే, లియో అనేది బ్రాడ్ పిట్, పార్థిబన్ అనేది ఎడ్వర్డ్ నార్టన్ లా చూపించుంటే. లియో బ్రాడ్ పిట్ అయితే అప్పుడే సెట్ అవుతుంది. ఒక సేమ్ అతన్నే ఇంకో క్యారెక్టర్ కింద ఎలా ఇమాజిన్ చేసుకోగలడు? దాంట్లో ప్రొటాగనిస్ట్ ఉన్నాడు కదా ఫైట్ క్లబ్ లో, ఆడు ఇంకో క్యారెక్టర్ కింద ఇమాజిన్ చేసుకుంటాడు. సో సేమ్ పర్సన్ ఇమాజిన్ చేసుకోలేం కదా, ఆడనే ఇంకో వర్జన్ సెల్ఫ్ కింద. ఏమో అట్లా ఆ రేంజ్ లో అలా వెళ్తాం. చాలా బాగుంటుంది, చాలా బాగుంటుంది. అసలు నాకు ఇప్పుడు దాకా థాట్ రాలేదు. మా వాడు చెప్పాడు రా సడన్ గా, అప్పటి నుంచి ఆలోచిస్తా ఉన్నా. ఇట్లా పనిగానే గూజమ్స్ వచ్చినాయి రా. ఆ ఎండింగ్ సీన్ ఉంటుంది, కలేజా బుర్రపాడు ఉంటుంది, బుర్రపాడు. సార్ వీటిలో వీడు కొట్టుకుంటున్నాడు సార్, న్యూస్లో వస్తుంది కదా, ఎవరితోనో ఫైట్ చేస్తున్నాడు కానీ అక్కడ ఎవరు లేరు, తగిలేస్తూ ఉంటుంది, పడిపోతూ ఉంటాడు. డ్రాగన్, అవును డ్రాగన్ అవుతాడు రాడు. ఏమో నాకు కూడా అర్థం కాలేదు, అందుకే ఏమో చూడలే. అలా తీసుంటే లియో లైక్ ఏదో డ్యూయల్ పర్సనాలిటీ, లైక్ ఏదైనా మెంటల్ లైక్ మూన్ నైట్ లాగా ఒక మూన్ నైట్ లెవెల్లో తీసుంటే అది ఇంకో బాగుండేది రా. తీసుంటే బాగుండేది అని అన్నాడు రా. నేనే దశ అంటాడు ఇప్పుడు దాకా క్యూట్గా వచ్చి లాస్ట్ లో. ఇప్పుడు దాకా నేనే. ఇప్పుడు మూన్ నైట్ గాడు మారిపోతాడు చూడు, మార్క్ స్పెక్టర్ నుంచి ఇంకోటిలాగా మారిపోతాడు. ఆడలా మారి ఇది వచ్చి మధ్యలో లియోకి వెళ్తుంటే ఇంకో చాలా బాగుంటుంది లాగా. ఇది మొత్తం తెలుసు. ఈడే
నాకు తెలుసు డబుల్ యాక్షన్ జోషి అంటాడు కదా ఇంత ఒక లెవెల్ మించి ఒక లిమిట్ మించి ఎవరు యాక్ట్ చేయలేరని ఈడ అలా చేస్తాడు మొత్తం. ఎందుకంటే ఆడు సొంతంగా ఆడు మర్చిపోతాడు లియో మనిషి ఎగ్జిస్ట్ అవుతాడని. అది ఓకే రా, అంటే బాగుంది, అంటే లైక్ నీ కాన్సెప్ట్ వైజ్ బాగుంది, కాన్సెప్ట్ బాగుంది. బాగాలేదు. కానీ ఆ మూన్ నైట్ క్యారెక్టర్ అవుద్ది కదా ఆడి డిసార్డర్ కింద, ఆ డిసార్డర్ వచ్చినట్టు చూపించి అలా ఏదో ఒక మెంటల్ డిసార్డర్ పర్సనాలిటీ షిఫ్ట్ అయినట్టు చూపిస్తే చాలా బాగుంటది. చాలా బాగుండేది రా బాబు. సో నెక్స్ట్ పార్ట్స్ లో కూడా పార్థిబన్ వస్తాడు, లియో వస్తాడు, సూపర్ ఉంటుంది. అరే అవునరా కదా. కానీ దీంట్లో ఓన్లీ లియో ఉంటాడు, కానీ ఫ్యామిలీ కూడా ఉంటుందిలే లియో అంటే. సో విక్రమ్ తో పనిచేసినప్పుడు లియో కింద ఉంటాడు, ఫ్యామిలీతో ఇలాగా. ఏమో అట్లా డ్యూయల్ పర్సనాలిటీ సిండ్రోమ్ అట్లా. అరే 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 నువ్వు చెప్పింది అది ఇప్పుడు గుర్తొస్తుంది నాకు, చాలా బాగుంటుంది. ఇది కూడా పెట్టు. నెక్స్ట్ చెప్దాం అనుకున్నారా, హిస్టరీ ఆఫ్ వైలెన్స్లో లేని సీన్ దీంట్లో ఉన్న సీన్ ఒకటి ఏంటంటే పోలీస్ స్టేషన్ సీన్. తమిస్తే బాత్కర్ అని చెప్పేది అంటాడు కదా వాడు. అప్పుడు గౌతమ్ మేనన్ ఇట్లా పట్టుకుంటే అప్పుడు లియో వెళ్ళిపోయి ఇట్లా పట్టుకుంటాడు గొంతుని, ఎత్తేస్తాడు. ఆ సీన్ అంతా చాలా బాగుంటుంది రా. ఆ సీన్ ఏది ఉండదు అసలు హిస్టరీ ఆఫ్ వైలెన్స్లో, నథింగ్. అసలు జోషియే ఉండడు. ఇంపాక్ట్ ఉంటుంది ఆ సీన్కి. అన్ని మంది ఆపుతున్నాడు, పట్టుకుని ఉంటుంటాడు ఇలాగా. వాడు గౌతమ్ మేనన్ అన్నప్పుడు అయితే థియేటర్ అంతా అరిచిందిరా. గౌతమ్ మేనన్ ఏదో బూత్ తిట్టి తమిళసే బాత్కర్ అంటాడు, హిందీలో మాట్లాడతాడు. అంటే ఎట్లా మాట్లాడాలో కూడా తెలియదా, పోలీస్ వాడు నువ్వు ఎట్లా మాట్లాడాలో కూడా తెలియదా ఏదో అంటాడు. నాకు ఎగ్జాక్ట్ గుర్తురాట్లే కానీ తెలుసు నాకు. అప్పుడు పోలీస్ వాడు వచ్చి జోషిని పట్టుకుంటాడు. అన్న కోపం వచ్చేసి పట్టుకొని చెట్టు గుద్దితే చెట్టు ఊగుతుంది, ఆ పైనుంచి యాంగిల్ చూపిస్తారు ఇలా ఊగుతుంది. ఆ ఎక్స్ప్రెషన్ కూడా సూపర్ ఉంటుంది అసలు. ఆ సీన్ అంతా అటుటా కూడా బాగుంటది, అట్లా సాంగ్ బాగుంటది. అది కూడా ఉంటుంది. ఆర్డినరీ పర్సన్ నీకు నచ్చిందా? అది కాపీ ఓకే 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 తెలిసిపోయింది, కానీ అటుటా బాగుంటది చాలా. నువ్వు అది మొత్తం మారుతుంది కదా, ఆడొక మోడ్లోకి వెళ్తాడు, ఆడి కూతురు దగ్గరికి వెళ్తాడు కదా సైకోగాడు, బ్లూ షర్ట్ క్యాఫేలో. ఆ సినిమా బాగుంటుంది. హిస్టరీ ఆఫ్ వైలెన్స్లో కరెక్ట్ 1.5 to 2 minutes రాదు అంతే ఫైట్ సీన్. అక్కడ ఫైట్ దీంట్లో ఒక పాట వేసి అన్న రటట ఇలా బెండ్ ఇలా డాలీ ఫట్ 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 అని హెడ్ షాట్స్ వేస్తాడు, హెడ్ షాట్స్. బాగానే ఉంటుంది రా. నేను ఏమి స్పాయిల్ అవ్వకూడదని హిస్టరీ ఆఫ్ వైలెన్స్ చూడలేదు. లియో చూసాక హిస్టరీ ఆఫ్ వైలెన్స్ చూసా, ఏమో ఇదే బాగుంది కదరా అనుకున్నా. నువ్వు కూడా ఒకసారి చూడు హిస్టరీ ఆఫ్ వైలెన్స్. 1.5 hours ఉంటుంది అంతే. చూస్తా. బిట్లు అన్నీ ఉంటాయి, బిట్లు స్కిప్ చేస్తే 1 hour. బిట్లు అంటే బిట్లు బిట్లేనా? బిట్లు అంటే అనవసరం బిట్లేమో అనుకున్నా. కాదా, స్కిప్ చేసేస్తే 1 hour. బిట్లని ఏదో మూవీలో విన్నాను రా నేను. ఏమలా ఇప్పుడు ఎందుకు వద్దులే, అందరూ చూస్తారు, ఇది ఎందుకు వచ్చింది. చూస్తే మంచిదే, లైక్ అందరూ చూస్తే మంచిదే. అందరూ కాదురా, ఫ్యామిలీ గురించి మాట్లాడుతా. వ్యూస్ వస్తాయి కదా. నీ వంద వ్యూస్ రా, నీ 100 వ్యూస్ ముందు ఆపేస్తారు ఇదంతా. అదే మాట్లాడేది స్వెల్. మీరు మమ్మల్ని కొంచెం బ్లెస్ చేసి మాకు కొంచెం వ్యూస్ ఎలా మాట్లాడుతున్నావు? బ్లెస్ చేయడం ఏంటి? అంటే వాళ్ళ బ్లెస్సింగ్సే కదా, వాళ్ళ వల్లే కదా మనం ఇక్కడ ఉన్నాము. స్వెల్ ప్రతి వీక్ వస్తుంది వీడియో, ప్రతి మండే వస్తుంది. మేమిద్దరం కలిసి 7 పాపం ఎంతసేపు వెయిట్ చేశారు అక్కడ. ఎందుకులే అవన్నీ కష్టాలు చెప్పడం, కష్టాలు ఇవన్నీ ఒక లెవెల్కి వచ్చాక చెప్పుకుందాం. బాగుంటాయి. మేమిద్దరం కలవాలంటే ఒక గగనం అది. కలిసి రికార్డ్ చేసి స్లీప్ ఓవర్ చేసి మళ్ళీ పొద్దున్న లేచి ఇటు బయలుదేరుతాడు. మా ఇల్లు ఇది బేసిక్గా. పొద్దున్న లేచి ఇటు బయలుదేరుతాడు. చూడండి గైస్, ఏదో చేయండి, కొంచెం ఏదో సపోర్ట్ చేద్దులే. కామెంట్స్ రాస్తే మేము కొంచెం మాకు కొంచెం వీడియో లెంత్ అయినా పెరుగుతుంది. కామెంట్స్ చదివి రియాక్ట్ అవ్వచ్చు. కాంటెంట్ అంతే, ఏదో మాట్లాడడానికి ఒక టాపిక్, ఒక సెగ్మెంట్ దొరుకుతుంది. మేము ఏమనుకుంటున్నామంటే అట్లా ట్రైలర్స్, దాని తర్వాత మెయిన్ మూవీ గురించి చెప్తాము, దాని తర్వాత కామెంట్స్ అట్లా ఏదైనా మాట్లాడచ్చు అని. కామెంట్స్ ఆర్ క్వశ్చన్స్ ఆర్ ఏదో ఏదైనా రికమెండేషన్స్ చెప్తే అది మేము చూస్తాము, ఎప్పుడు కల్లా చూస్తాము, అలాంటివి పర్సనల్ స్టఫ్. ఐ మీన్ అట్లా మాట్లాడేదాన్ని పెట్టచ్చు. సో అదే మీరు కొంచెం ఎంకరేజ్ చేయండి ఈ వీడియోకి అంతే. ఇంకా ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. బాయ్. అది చెప్పడం ఏంట్రా లాస్ట్లో?